అందరికీ శ్రీరామనవమి శుభాభినందనలు. శ్రీరామనవమి రోజు కూడా మీరు క్లాసులకు వచ్చినందుకు ప్రత్యేక ఆ, ఏమంటారు దాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లాస్కి వెళ్ళే ముందు నేను 1999లో ఆంధ్ర యూనివర్సిటీలో లాసెట్ అంటే లాసెట్ ఎంట్రన్స్ రాశాను. స్టేట్ లాసెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఐ గాట్ 28 ర్యాంక్. ఐ జాయిన్డ్ ఇన్ లా ఇన్ 1999 ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత 2000లో జాబ్ రావడం వల్ల నేను వచ్చేసాను. అయినా సరే అప్పుడున్న ప్రొఫెసర్లు టీచర్లతో మంచి అనుబంధం ఉండేది. లక్కీగా ఈ రోజు మళ్ళీ మా పాపని డిఎస్ఎన్ఎల్ సపోరం తీసుకెళ్ళినప్పుడు, దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన కేశవరావు గారు మా మా గురువు గారు నిజంగా ఆ, ఆయన్ని కలవడం, సార్ని కలుసుకోవడం, ఆయన వైస్ ఛాన్సలర్ చాలా ఎంత అది అసలు ఎంత నాకు ఆయన వెల్కమ్ ఇచ్చారంటే, ఓల్డ్ స్టూడెంట్ వచ్చాడు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అని చాలా చక్కగా ఒక 45 మినిట్స్ నాతో అక్కడ ప్లేస్ ఎవడు ఏట- చేస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. సో ఆయన్ని కలవడం జరిగిందమ్మా. నిజంగా ఆ, చాలా డౌన్ టు ఎర్త్ సార్. కాన్స్టిట్యూషన్ మంచి పుస్తకం నాకు అక్కడ కాన్స్టిట్యూషన్ పుస్తకం నాకు ఇవ్వడం జరిగింది సార్. చాలా హ్యాపీ అనిపించింది. అది స్టేటస్ లో కూడా షేర్ చేసుకుని కొంతమంది మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో దాని తర్వాత ఈరోజు చాలా మంచి హ్యాపీ అనిపించింది. ఇది ఒకలాభరణం రామకృష్ణరావు పుస్తకం బాగుంది. అలాగే ముప్పాల హనుమంతరావు గారిది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇంగ్లీష్ లో వేశారు శాతవాహనాస్ మీద. ఆయన తెలుగులో ఉంటారు కదా, ఇంగ్లీష్ లో ఏదో బుక్ దొరికింది. ఇలా చాలా ఉన్నాయి. అయితే మనం ఆ, ముందు శాతవాహనుల గురించి వెళ్లే ముందు నన్ను క్రొనాలజీ, మీకు అందరికీ క్రొనాలజీ ఐడియా ఉందమ్మా? ఇండియన్ హిస్టరీ క్రొనాలజీ ఐడియా ఉందా సార్ ఒక లేదు. క్లాస్ తీసుకోండి సార్ క్రొనాలజీ మీద. ఏమ్మా? ఒక క్లాస్ తీసుకోండి సార్ క్రొనాలజీ మీద. అదే అదే ఒక్కసారి జస్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనిపించింది అందరూను. జస్ట్ ఒక్కసారి నేను మీరు ఒక్క నిమిషం అమ్మా. ఇది అమ్మా, ఇస్ ఇట్ విజిబుల్? ఎస్ సార్. మీకు విజిబిలిటీ ఉంది కదా? అంటే క్రొనాలజీలో జస్ట్ ఒకసారి మీరు మన శాతవాహనాస్ ఆ లింక్ మిస్ అవుతున్నారేమో అనిపించింది. జస్ట్ ఒకసారి వినండి మీకోసమే. ఒకరోజు మిగతాది కావాలి, శాతవాహనాస్ కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం మనం. ప్రీ హిస్టరీ అనేది మీకు అందరికీ తెలుసు కదా అమ్మా? ఇన్ ఆర్కియలాజికల్ టెర్మినాలజీ హ్యూమన్ సివిలైజేషన్ కెన్ బి డివైడ్ ఇంటూ ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ. అంటే ఆర్కియాలజీ భాష ప్రకారం చరిత్ర ముందు కాలం, తర్వాత ఏమంటుంది దాన్ని ప్రీ హిస్టరీ, తర్వాత ప్రోటో హిస్టరీ అనమాట. ప్రోటో హిస్టరీ అంటే ఏంటి? మనకి ప్రీ హిస్టరీలో లిటరరీ సోర్సెస్ లేనిది, సాహిత్యాధారాలు లేని కాలాన్ని ప్రీ హిస్టరీ, చరిత్ర పూర్వయుగము అంటారు అనమాట. అక్కడ ఓన్లీ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మాత్రమే ఉంటాయి. ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అనమాట అది. ద లాంగెస్ట్ పీరియడ్. ఎందుకంటే అక్కడ స్క్రిప్ట్ లేదు, లిటరేచర్ లేదు. అది. సో దట్ ఈస్ ప్రీ హిస్టరీ. మనం చదివిన పేలోలైతిక్, మీసోలైతిక్, నియోలైతిక్ ఇవన్నీ కూడా మనకి ప్రీ ప్రీ హిస్టరీ కాలానికి మనకి వస్తాయన్నమాట. సో రెండోది మనకి ప్రోటో హిస్టరీ. అంటే ఈ ఇండస్ వ్యాలీ ఇవన్నీ పీరియడ్లో ఇక్కడ ఏమైంది? దే హ్యావ్ దేర్ ఓన్ స్క్రిప్ట్, కానీ వాళ్ళ బాధ ఏదో మనకు బాధపడలేదు. లిటరరీ సోర్సెస్ ఆర్ దేర్,
స్క్రిప్ట్ ఈస్ దేర్ బట్ సో ఫార్ నాట్ డిసైఫర్డ్. స్క్రిప్ట్ అనేది ఈ రోజు వరకు కనుక్కోబడలేదు. దాన్ని ప్రోటో హిస్టరీ అంటారు. అపార్ట్ ఫ్రమ్ ఆర్కియలాజికల్ సోర్సెస్, లిటరరీ సోర్సెస్ ఆల్సో దేర్, బట్ అక్కడ లిటరేచర్ ఈజ్ దేర్ బట్ డిసైఫర్డ్. సో అక్కడ నుంచి ప్రోటో హిస్టరీ అయిపోయిన తర్వాత మనకి హిస్టరీ అంటే లిటరరీ సోర్సెస్ ఉండి అది మనకు అర్థమయ్యే కాలాన్ని అంతటిని మనము హిస్టరీ అని పిలుస్తాం అన్నమాట. క్లియర్ అయిందా? ప్రీ హిస్టరీకి తేడా. Yes, sir. ప్రోటో హిస్టరీకి ఏంటంటే అక్కడ సివిలైజేషన్, దెర్ ఇస్ నో స్క్రిప్ట్, దెర్ ఇస్ నో సివిలైజేషన్, తర్వాత లాస్ట్ లో సివిలైజేషన్ వచ్చిందిలేండి. ఇక్కడ ఏంటంటే ప్రోటో హిస్టరీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హరప్పన్ సివిలైజేషన్ గురించి చెప్తున్నాం. కొద్దిగా ఫాస్ట్ గానే వెళ్తాము. ఇది పేలోలైతిక్, ఇవి జనరల్ గా మీసోలైతిక్, నియోలైతిక్ ఏపీ హిస్టరీలో ఉన్నాయి, ఇండియన్ హిస్టరీలో లేదు. అయినా ఒకసారి ఇండియన్ హిస్టరీలో ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బుక్స్ లోంచి తీసిన డేటా అన్నమాట నేను తీసుకుంది. ఇది ఇండియన్ హిస్టరీ. ఏపీ హిస్టరీలో ఇలా ఉండకపోవచ్చు. మీరు ఆ ఏపీ హిస్టరీ చదివిన అది చూసుకోండి. మళ్ళీ ఇన్ జనరల్ ఇండియన్ హిస్టరీలో పేలోలైతిక్ 5 లక్షల సంవత్సరాల బీసీ నుండి 50,000 సంవత్సరాల బీసీ వరకు లోవర్ పేలోలైతిక్ లేదా దిగువ పాతరాతి యుగము అంటాం. 50,000కి వచ్చాం, 5 లక్షల నుంచి 50,000. 50,000 నుంచి 40,000కి వచ్చేసరికి మిడిల్ పేలోలైతిక్ లేదా మధ్య దిగువ పాతరాతి యుగం, అదే మధ్య పాతరాతి యుగం అంటాం కదా. ఇది ఇంకోటి 10,000 వరకు వచ్చేసరికి ఎగువ పాతరాతి యుగం. సో 5 లక్షల్లో ప్రారంభమైన ఈ పేలోలైతిక్ లోని మొదటి ఫేజ్ లోవర్ పేలోలైతిక్ లేదా దిగువ పాతరాతి యుగం, అక్కడి నుంచి లేదా ప్రాచీన పాతరాతి వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ అప్పర్ పేలోలైతిక్ వచ్చేసరికి పేలోలైతిక్ ఎండ్ అయ్యేసరికి మనకి ఇంచుమించు 10,000 బీసీకి వచ్చింది అనమాట. చెన్నైలో కనుక్కున్నారు కదా రాబర్ట్ బ్రూస్ఫుడ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చెన్నైలోని పల్లవరం అని చెప్పుకున్నాం. సో మీసోలైతిక్ వచ్చేసరికి తర్వాత పేలోలైతిక్ 10,000 కల్లా పేలోలైతిక్ అయిపోయింది. మనకి మీసోలైతిక్ వచ్చేసరికి ట్రాన్సిషనల్ అనమాట. నియోలైతిక్, రాబోయే నియోలైతిక్ కొత్త రాతి యుగానికి ఈ పాత రాతి యుగానికి మధ్యస్థంగా మీసోలైతిక్ అనేది వచ్చింది. ఇది ట్రాన్సిషనల్ పీరియడ్. ఇది 10,000 బీసీ టు 4,000 బీసీ ఇండియాలో మనకి ఈ పీరియడ్ని మీసోలైతిక్ లేదా మధ్య రాతి యుగము అంటారు. ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు వెంటనే చెప్పండి అమ్మా. క్రొనాలజీ చెప్తున్నాం, కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి. సో ఇది వెంటనే షేర్ చేస్తానులేండి మీకు. ఇది మన ఇంకోటి కూడా ఏదో అనుకున్నాను షేర్ చేయాలని, ఇండస్ వ్యాలీ అవన్నీ. ఇండియన్ హిస్టరీ ఏదైనా ఇంగ్లీష్లో మీకు కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. మన దగ్గర ఉంటాయి కాబట్టి రెడీగాను. మీరు చదువుతాను పర్వాలేదంటే షేర్ చేస్తాను, గ్రూప్లో షేర్ చేస్తాను. ఇక్కడ యాప్లో కూడా పెట్టిమంటే పెట్టేస్తాను. ఇక్కడ 10,000 నుండి 4,000 బీసీ మీసోలైతిక్ లేదా మధ్యరాతి యుగం. ఇక్కడ రాక్ కట్, ఇండియన్ రాక్ ఆర్ట్ పెయింటింగ్, భీంబెట్కా మధ్యప్రదేశ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ రాక్ ఆర్ట్ పెయింటింగ్. అక్కడ పెయింటింగ్, ఆరిజిన్ ఆఫ్ పెయింటింగ్ ట్రేస్డ్ బ్యాక్ టు భీంబెట్కా, అది కూడా మనం చదువుకుంటాం. సో తర్వాత నియోలైతిక్ అనేది 4,000లో నియోలైతిక్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనిషి సివిలైజేషన్ వచ్చింది, ఫుడ్ ప్రొడ్యూసర్, ఆహారాన్ని సేకరించే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు. మెహర్ గారు ఇంపార్టెంట్ సైట్. ఇదంతా జనరల్ పాయింట్ అన్నమాట. అంటే నియోలైతిక్ వచ్చేసరికి మొత్తం మారిపోయింది. టోటల్ మారిపోవడం వల్లనే గార్డెన్ చైల్డ్ ఏమన్నాడు, ఇట్స్ ఎ రెవల్యూషన్, నియోలైతిక్ రెవల్యూషన్ అన్నాడు. ఎందుకు? అన్నీ మారే, సెడెంటరీ లైఫ్ వచ్చింది, స్థానబద్ధ జీవితం వచ్చింది. ఆ వేట కొనసాగిన ఆహారాన్ని అతను పండించడం, అలా రివర్ పక్కన ఉండడం, ఒక సివిలైజేషన్కి ఆరిజిన్ ఫౌండేషన్ అనేది మనకు నియోలైతిక్లో పడింది. 1800 బీసీ వరకు కొనసాగింది. మీరు అనుకోవచ్చు ఇండస్ వ్యాలీ 2600లో ఉంటే నియోలైతిక్ 1800 బీసీ ఏంటి అంటే, కొన్ని చోట్ల నియోలైతిక్ పీరియడ్ కొనసాగింది. అక్కడ ఇండస్ వ్యాలీ ప్రాబ్లం లేకపోవచ్చు అనమాట. నియోలైతిక్ ఫేజ్ ఇండియాలో 1800 బీసీ వరకు. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? Yes, sir. రాతి యుగం అమ్మా, మైక్ మ్యూట్లో పెట్టుకోండి, మాట్లాడినప్పుడే అన్మ్యూట్ చేయండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మిగతా వాళ్ళకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ చూసాము. సో మనకి 4,000, అది 1800 అయినప్పుడు 2,500 లేదా 2,600 చాల్కోలైతిక్ పీరియడ్ లేదా బ్రాంజ్ ఏజ్ సింధు నాగరికత ప్రారంభమైంది. క్లియరా? ఇది మీకు ఆల్రెడీ మీరు బాగా చదివారు ఈ పీరియడ్ని.
అందులో ప్రీ హరప్పను, మెచ్యూర్ హరప్పను, లేట్ హరప్పను ఫేజ్లు ఉన్నాయి. జనరల్ ఫేజ్ నేను చెప్తున్నాను. మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ 2500 BC టు 1750 BC మెచ్యూర్ ఫేజ్ అన్నమాట. సో ఇక్కడ ఈ చాల్కొలైతిక్ పీరియడ్ లేదా బ్రాంజ్ ఇది ఇలా అవుతున్న కొద్దీ 1750 కల్లా మెచ్యూర్ ఫేజ్ ఎండ్ అయ్యి 1750 నుండి 1500 BCలో మనకి వరకు పోస్ట్ హరప్పన్ ఆర్ లేట్ హరప్పన్ లేదా హరప్ప అనంతర యుగము అనేది ప్రారంభమైంది భారతదేశ చరిత్రలో. ఆర్యులు వీళ్ళనే కలుసుకున్నారు, ఎదురుపడ్డారు. సో మొత్తానికి 17 మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అయితే 2500 నుంచి 1750 BC అనమాట. సో చాల్కొలైతిక్ పీరియడ్ లేదా బ్రాంజేస్ అంటాం దీన్ని. తర్వాత పోస్ట్ హరప్పన్ ఫేజ్, లేట్ హరప్పన్ ఫేజ్ 1500. అంటే ప్రీ హిస్టరీ చూసేస్తాం. ద లాంగెస్ట్ 5 లక్షల BC నుండి 1800 BC వరకు ప్రీ హిస్టరీ ఉంది. 2500 BC నుండి 1500 BC వరకు ప్రోటో హిస్టరీ ఉంది. లేట్ హరప్పన్ ఆర్ హరప్పన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 2 ఫేజులు చూసాము. ఇప్పుడు భారతదేశంలో హిస్టరీ ఎప్పుడు ప్రారంభమైందమ్మా? హిస్టారికల్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో అంటే ఏం చెప్తాం? 5 lakhs. చారిత్రక కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే ఆన్సర్ ఈస్ 1500 BC. సో 1500 BC నుండి ఈ 600 BC ఉంటాం కదా, దీన్ని వేదిక్ పీరియడ్ టోటల్గా అయితే వేదిక్ పీరియడ్ అంటాం. 1500 నుండి 900 వరకు అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాం. 900 నుండి 600 వరకు అయితే లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. సో 1500 నుంచి 900 BCకి ఎర్లీ వేదిక్ పీరియడ్. ఎందుకు? అక్కడ ఋగ్వేద మెయిన్ సోర్సు, సమవేద, యజుర్వేద 3 ప్రధానమైన ఆధారాలు, అలాగే బ్రాహ్మణాలు కొన్ని ఉన్నాయి, అలాగే తర్వాత అరణ్యకాలు కొన్ని ఉంటాయి. సో వీటన్నిటి నుంచి వేదిక ఏజ్లో మనం చదువుతాం. హలో 900 నుండి 600 BCకి వచ్చేసరికి లేటర్ వేదిక్ పీరియడ్ లేదా మలివేద నాగరికత. అరణ్యకాల కంటిన్యూ అయ్యి ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చాయి అన్నమాట. సో ఉపనిషత్తులు మనకి ఏమంటారు దాన్ని, శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉన్న ఉపనిషత్తు ఏంటి? ఎవరైనా చెప్తారా? చాందోగ్య ఉపనిషత్తు. చాందోగ్య ఉపనిషత్తు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, త్రిమూర్తి కాన్సెప్ట్ మొట్టమొదటి ఉన్న ఉపనిషత్తు ఏంటి? మైత్రేయ ఉపనిషత్తు. మైత్రేయన ఉపనిషత్తు. 4 ఆశ్రమాలు ప్రస్తావించిన ఉపనిషత్తు ఏంటి? జాబాల ఉపనిషత్తు. జాబాల ఉపనిషత్తు. అంటే ఉపనిషత్తులు అనగానే ఆ కంటెంట్ అంతా ఒక దగ్గర మీరు చదువుకున్నారనుకోండి, ఈజీ అవుతుందని నా ఉద్దేశం. అప్పుడు చూద్దామండి. సో 900 BC టు 600 BC లేటర్ వేదిక్ పీరియడ్ ఉపనిషత్తుల గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో 600 BCకి వచ్చేసాం. మనం క్రొనాలజీ చూస్తాం అంతే, అటు ఇటు వెళ్ళట్లేదు కాబట్టి. సో 600 BC నుండి 324 BC పోస్ట్ వేదిక్ పీరియడ్ లేదా మలివేద కాలము. ఇది ఎంతవరకు కొనసాగింది? 324 ఎందుకు పెట్టాము ఇక్కడ? 324 లేదా 322 ఎందుకు పెట్టాము? 322 320. అలెగ్జాండర్ వార్ అయింది కదా, అందుకోసం. అలెగ్జాండర్ వార్ 327లో వచ్చాడు కదా, 328లో పోయింది, 327లో వచ్చాడు కదా. 26 అనుకుంటా సార్. నో అది కాదు, చెప్తాను. సో 600 BC చూడండి, ఇక్కడ మనకి ఈ లేటర్ వేదిక్ వెళ్ళేసరికి, ఈ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏమైంది? ఎర్లీ వేదిక్ లో ట్రైబల్ పాలిటీ ఉండేది, టెరిటోరియల్ కింగ్షిప్ ఉండేది. ఒక రాజు ఏమో అమ్మా మీట్లో పెట్టుకోండి, మ్యూట్లో పెట్టుకోవాలి. మైక్ మీరు ఆన్ చేయకండి, ఏదైనా మాట్లాడమంటేనే ఆన్ చేయండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా. సో మనకి తొలివేద కాలంలో పొలిటికల్ సిస్టమ్ కానీ, ఒక నిర్దిష్టమైన ఎకానమీ కానీ, ఒక రిలీజియన్ కానీ
ఆ, అన్ని కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఏమంటారు దాన్ని ప్రైమరీ స్టేజ్ లో ఉన్నాయి. అది లేటర్ వేదికి వచ్చేసరికి ఒక్కసారిగా ఎకానమీ, మనీ ఎకానమీ స్టార్ట్ అయింది. కొంతవరకు మనీ ఎకానమీ కాదు, బార్టర్ సిస్టమే, కానీ ఎకానమీ పెరిగింది, క్రాఫ్ట్స్ పెరిగాయి, వృత్తులు పెరిగాయి. కింగ్ ఏమో ఎస్టాబ్లిష్ అయిపోయాడు. రిలీజియన్ కూడా ఎలాబరేట్ సాక్రిఫైస్, రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, అలాంటి యాగాలు, యజ్ఞాలు, ఇలాగ మొత్తానికి ఒక కింగ్, ఒక పురోహితు, ప్రీస్ట్ ఇద్దరు కలిపి ఒకళ్ళని ఎలివేట్ చేసుకుని జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎప్పుడైతే కింగ్ కి చిన్న మెషినరీ వచ్చి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వచ్చి, సేనాధిపతి, తర్వాత గ్రామని, లేకపోతే మంత్రిని, ఇలా అందరూ వచ్చారో, తనకు ఒక పరిపాలన వ్యవస్థ వచ్చేసరికి ఈ 6th century బీసీకి వచ్చేసరికి భారతదేశ చరిత్రలో మనకి నేను చెప్పుకున్నాం ఏమైంది. 6th century బీసీకి వచ్చేసరికి పొలిటికల్ గా 16 మహాజనపదాస్ వచ్చాయి. 16 మహాజనపదాలు మనకి ఎమర్జీ 6th century బీసీలోనే. అందులోనే మనకి మెయిన్ డైనాసిటీ పేరేంటమ్మా? మగధ. కదా, ద రైజ్ ఆఫ్ మగధ అనమాట. హరియాంక డైనాసిటీ, బింబిసార తర్వాత అజాత శత్రు, తర్వాత ఉదయనుడు వచ్చాడు. ఆ తర్వాత ఏమంటారు దాన్ని, శైశనాగ డైనాసిటీ వచ్చింది. ఆ తర్వాత మహాపద్మానందుడు, నంద డైనాసిటీ వచ్చింది. సో 600 బీసీ నుండి 324 బీసీ వచ్చేసరికి భారతదేశ చరిత్రలో మనకి 16 మహాజనపదాలు వచ్చాయి. అందులో మళ్ళీ మగధేమో మిగతా వాళ్ళన్నింటినీ సబ్సైడ్ చేసి విక్టోరియస్ అయింది. ఈ రాజకీయ చరిత్ర మనం చూస్తాం ఇక్కడ. ఈ 324 బీసీకి వచ్చేసరికి ఇక్కడ ఏమంటారు దాన్ని, ఇది మహాపద్మానందుడు స్థాపించిన నందవంశపు చివరి రాజు ఎవరు? ధననందుడు. సో ధననందుడు ఆర్మీని అలెగ్జాండర్ ది గ్రేట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆర్మీ అప్పటికే అలసిపోవడం వలన అలెగ్జాండర్ ఏమన్నాడంటే, ఇంకా అదే వాళ్ళ ఆర్మీ రిట్రీట్ అవడం వల్ల అలెగ్జాండర్ బ్రోకెన్ హార్ట్ వెనక్కి మరలిపోయాడు. తర్వాత బాబిలోనియాలో చనిపోవడం జరిగింది అనమాట. సో ఇది భారతదేశ చరిత్రను మార్చిన సంఘటనలు ఇక్కడ కొన్ని జరిగాయి. రాజకీయంగా చూస్తే అలెగ్జాండర్ ఇన్వేషన్, అక్కడి నుంచి మన క్రోనాలజీని మనం రీరైట్ చేసుకున్నాం. షీట్ యాంకర్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ అంటారు. మన క్రోనాలజీని మనం, అంటే ఎవిడెన్సెస్, హెరిడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ, అలా తర్వాత టోల్మీ జోగ్రఫీ రాశాడు, అది ప్లేటో అంటున్నాను, ప్లేటో కాదు, ప్లినీ ద ఎల్డర్ నేచురల్ హిస్టరీ, జస్టిన్, ఆరియన్, ఇలా చాలా మంది, ప్లూటార్క్, ఇలా అందరూ కూడా అలెగ్జాండర్ ని గ్రంథస్థం చేశారు. అందువలన మనకి మన చరిత్రను పునర్నిర్మించుకోవడానికి అలెగ్జాండర్ దండయాత్ర మనకి ఉపయోగపడింది. తర్వాత కల్చరల్ ఎఫెక్ట్లు అవన్నీ చాలా జరిగాయి. అది పక్కన పెడితే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో ధననందుడు అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత నంద వంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని 324 లేదా 322లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? సరదాగా క్వశ్చన్ ఎవరికైనా. ఎనీ సోర్సెస్ ఉన్నాయా చంద్రగుప్త మౌర్యుడి గురించి? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎనీబడి? చాణక్య. జూనాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనము ఎవరు చెప్పారు? జునాగఢ్ ప్రసన్న సార్. ప్రసన్న, చెప్పు మరి. జునాగఢ్ అన్నా కదా, ఏంటి జునాగఢ్ ఏం చెప్తుందమ్మా? అది సుదర్శన తటాకం గురించి చెప్తుంది. సుదర్శన తటాకం గురించి చెప్తుంది. ఎవరు తవ్వించారు దాన్ని? పుష్యగుప్తుడు సార్. అవును, చంద్రగుప్తుడు కాదు, కానీ చంద్రగుప్తుడి కాలంలో పుష్యగుప్తుడు తవ్వించాడు అని చెప్తుంది. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారమ్మా? రుద్రదాముడు సార్. ఏంటి దాని గొప్పదనం? మొదటి సంస్కృత శాసనం సార్. ఎప్పుడు ఇచ్చాడు? జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో ప్రస్తావించబడిన రాజులు ఎవరు? రుద్రదాముడు. అది మిగతా వాళ్ళు కూడా చెప్పచ్చు. రుద్రదాముడితో పాటు అమ్మా చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పారు ఇప్పుడే. ఇంకెవరైనా రాజుల గురించి ఉందా? అశోకుడు.
అశోకుడి గురించి ఏమనుంది? అంటే చంద్రగుప్తుని గురించి అశోకుని గురించి ఒకే దగ్గర పేర్కొన్న శాసనం. అది సముద్రగుప్తుడమ్మా, అలహాబాద్ ప్రశస్తి. అది జూనాగఢ్ కాదు, ఓవర్లాప్ అయిపోయింది నీకు. అది వేరేది వేరు కదా. చంద్రగుప్తుడి గురించి ఒక చెప్పిందే, అది ఏమనుంది అందులో చెప్పారు. అదే అంతే, ఒకే దగ్గర అంటే నువ్వు చెప్పింది ఏంటంటే నేను అనుకోవడం, అలహాబాద్ ప్రశస్తికి అయితే ఒకవైపు మూడు వైపులా శాంతి శాంతి అని అశోకుడు చెప్తే, ఒకవైపు ఏమో ఇంతమందిని ఓడించానని చెప్పి హరిసేనుడి ప్రశస్తి కనిపిస్తుంది. అది వేరు. ఇక్కడ ఏంటంటే అశోకుడు ప్రస్తావన ఏంటంటే అశోకుడి కాలంలో తుషుష్ప అనే యవన గవర్నరు దాన్ని రిపేర్ చేయించాడు అని ఉంది. అలాగే రుద్రరాముడు ఏమన్నాడు, నేను మా మినిస్టర్స్ అందరూ దీన్ని ఒప్పుకోకపోతే నేను నా ఓన్ ఎక్స్పెండిచర్తో నేను రిపేర్ చేయించానని చెప్పుకున్నాడు. అలాగే చక్రపాలిత అండ్ పార్ణదత్త డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ స్కందగుప్తుడి కాలంలో చక్రపాలితుడు పార్ణదత్త అనే ఇద్దరు కూడా దాన్ని రిపేర్ చేయించారు. అంటే ఇంతమందితో లింక్ అనమాట. సో మన మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా అడుగుతాం. 322లో లేదా 324లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినట్టు హిస్టారికల్ పీరియడే కదా. మరి వేదిక ఏజ్ నుంచి ఆర్కియలాజికల్ గురించి కాకుండా లిటరేచర్ గురించి అడుగుతున్నాను. ఎవరైనా చెప్పండి. కొన్ని చిన్న క్లూ ఇవ్వనా? ఎస్ సార్. ఇండికా మెగస్తనీస్ ఇండికా ఇండికా సార్. మెగస్తనీస్ ఇండికా ఎవరు చెప్పారు? మెగస్తనీస్ ఇండికా అనేది ఇతను ఆస్థానానికి వచ్చారు. కాదమ్మా, మెగస్తనీస్ ఇండికాలో చంద్రగుప్త మౌర్యుని గురించి ఉందా? మౌర్యుల కోసం ఉంది సార్. జనరల్ గా ఉంది. మౌర్యాస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంది కదా. అంటే అవును సార్. చంద్రగుప్త మౌర్యుడి గురించి లేదు కదా. ఆయన గురించి కొన్ని చిన్న క్లూ ఇస్తాను. గుప్తుల కాలంలో రాయబడింది. కౌటిల్యుడు అర్థశాస్త్రం సార్. ఏయ్ ఏయ్ నేను వెళ్ళిపోతానా? కౌటిల్యుని అర్థశాస్త్రం మౌర్యుల కాలంలో రాయబడింది. ఒక క్వశ్చన్ అడుగుతానైతే, కౌటిల్యుని అర్థశాస్త్రంలో మౌర్యుల ప్రస్తావన ఉన్నది. తప్ప రైటా? ఉంది సార్. ఉంటది సార్. మౌర్య సార్. అనే పదం లేదండి. ఉంది. ఎనిబడి? ఉంటుంది. మౌర్య రాజుల ప్రస్తావన లేని గ్రంథము కౌటిల్యుని అర్థశాస్త్రము. ఏ మౌర్య రాజుల గురించి కానీ ఏమీ అక్కడ మాట్లాడలేదు కదా. అది అవును సార్. కాదు. గుప్తుల కాలంలో రాయబడింది. గుప్త డైనాస్టిక్. ముద్ర రాక్షసం విశాఖదత్తుడు. ఎవరు చెప్పారు ఆన్సర్? ఆన్సర్ ఎవరు చెప్పారు? అమ్మా అప్రిషియేట్ చేయడానికి అడుగుతాను. బాగా చెప్పు. వెరీ గుడ్ అమ్మా. ముద్రా రాక్షసము విశాఖదత్తుడు. సో ముద్రా రాక్షసం అనే పుస్తకం గుప్తుల కాలంలో రాయబడింది. అక్కడ ఆ పుస్తకం ప్రకారము విశాఖదత్తుడి ముద్రా రాక్షసం ప్రకారము చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఎలా చిట్ట చివరి రాజు అయిన ధననందుని ఓడించాడు, అతన్ని చంపడం ఎలా చేశాడు అని చెప్పి ముద్ర రాక్షసము అంటే ద మినిస్టర్స్ సిగ్నెట్ రింగ్ అనమాట. ద మినిస్టర్ సిగ్నెట్ రింగ్. ఆ రింగ్ ఉంటుంది, ముద్ర. రాక్షస మంత్రి ఉంటాడు ధననందుడి దగ్గర. ఆ ముద్రనేమో ఇతను దొంగిలించి మిస్యూజ్ చేస్తాడు కౌటిల్యుడు. మా మ్యూట్లో పెట్టేసుకోవాలి సత్య. ఓకే. సో ఏమంటారు దాన్ని, అక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. క్రొనాలజీలో ఉన్నాం కదా. సో మనకి ఈ పీరియడ్లో, పోస్ట్ వేదిక్ పీరియడ్లో, వేదకాలపు అనంతర యుగంలో రాజకీయంగా మగధ రైజ్ అయింది. రైజ్ అలా మౌర్యాస్ వరకు కంటిన్యూ అయింది. ఒకటి. ఎకానమీలో నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఫస్ట్ సెకండ్ అర్బనైజేషన్ అనేది స్టార్ట్ అయింది. మనీ ఎకానమీ స్టార్ట్ అయింది. కాయిన్స్, పంచమార్పిడి కాయిన్స్ స్టార్ట్ అయ్యి ట్రేడ్ అండ్ కామర్స్ బాగా ఫ్లరిష్ అయింది. పట్టణీకరణ రావడం వలన అనేక పట్టణాలు, ఆల్మోస్ట్ ఆ మహాజనపద రాజధానులన్నీ ఇంచుమించు ఆ పట్టణాలే కదా. ఆ 16 మహాజనపదాలు, 16 మహాజనపదాలు, ఆ పట్టణాలన్నీ ఈ టైంలో రైజ్ అయ్యాయి ఎకానమీ. మరి రిలీజియన్లో ఏం జరిగింది
రిలీజన్లో ఏం జరిగింది? మతాలు ఏర్పాటైనాయి సార్, బౌద్ధ జైన మతం. ఈ పీరియడ్లో పాత మతాలని క్వశ్చన్ చేయడం అనేది ప్రపంచంలో జరిగింది ప్రతి చోట. చైనాలో కన్ఫ్యూషియస్, అలా ఎక్కడ చూసుకున్నా నువ్వు మీరు ప్రతి దగ్గర కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక ఇంటెలెక్చువల్ ఫెర్మెంట్ అనేది వచ్చిందన్నమాట, ఎగ్జిస్టింగ్ రిలీజన్ క్వశ్చన్ చేయడం. భారతదేశంలో కూడా ఆ వేదిక్ రిలీజన్ అక్కడ ఎలాబొరేట్ సాక్రిఫైసెస్, కాస్ట్లీ అఫేర్ అయిపోవడం, కామన్ మ్యాన్కి అందకపోవడం, రకరకాల క్షత్రియాస్ ఏమో నెగ్లెక్ట్ చేయబడడం, అక్కడ వైశ్యాస్ ఏమో సోషల్ స్టేటస్ పెరగడం, కానీ ఎకనామిక్ స్టేటస్ పెరిగినా సోషల్ స్టేటస్ పెరగకపోవడం, వారి ఆర్థిక స్థాయి పెరిగినా సామాజిక స్థాయి పెరగకపోవడం, ఇలా రకరకాల కారణాల వలన మనకి బౌద్ధ జైన మతాలతో పాటు 62 రకాల విభిన్న మతాల శాఖలు వచ్చాయి. అందులో కొన్ని నిలబడ్డాయి. అందులో ప్రధానమైనవి బౌద్ధ జైన మతాలు. ఇవన్నీ ఇక్కడ చదువుతాం అన్నమాట. సో 324 బీసీ 324 బీసీ వరకు వచ్చేసాం మనం. సో 563 బీసీ టు 483 అంటే గౌతమ్ బుద్ధుడు అనమాట. సో ఈ గౌతమ్ బుద్ధుడు ఎవరికి కాంటెంపరీ అవుతాడు అప్పుడు? వర్ధమాన మహావీరుడు. అలా కాదు, ఏ రాజులకి కాంటెంపరీ అవుతాడు అంటున్నాను. 440. మహాజానపద అజాతశత్రు సార్, అజాతశత్రు మొదటి బౌద్ధ సంగీత ఎప్పుడు జరిగింది? సార్, అజాతశత్రు మొదటి బౌద్ధ సంగీత ఎప్పుడు జరిగింది? 483 బీసీ సార్. 400 చనిపోయిన సంవత్సరం అజాతశత్రు కన్వీన్డ్ కదా. అదే అజాతశత్రుకి మహాపద్మానందరికి కాదు, బింబిసారుడికి కూడా ఇతను కాంటెంపరీ అవుతాడు, అంతే కదా. ఆయన చనిపోయిన తర్వాత ఇది, అందుకే అది కూడా ఒకసారి మీరు జస్ట్ ఒకసారి ఐడియా కోసం చెప్తున్నాం అనమాట. సో దీని తర్వాత మనకి 563 బుద్ధుడు, అజాతశత్రు చూడండి. అజాతశత్రు 483 బీసీలో రాజగృహంలో, అక్కడ అజాతశత్రు రాజుగా ఉన్నప్పుడు అజాతశత్రు పీరియడ్ అనమాట ఇది. అలాగే కాలశోక, అంటే ఇవి ఏమంటారు దాన్ని, 4 బౌద్ధ సంగీతాలు ఉన్నాయి కదా, ఆ పేర్లు అనమాట. బుద్ధుడు చనిపోయిన సంవత్సరమే అజాతశత్రు రాజగృహంలో కండక్ట్ చేశారు. దీనికి మహాకాత్యాయనుడు దీన్ని ప్రిసైడ్ చేశాడు. తర్వాత బుద్ధుడు చనిపోయిన అది 100 ఇయర్స్ తర్వాత అనుకుంటా, అది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు. 364 బీసీ లేకపోతే 383. 383 తప్పడింది, 383 అనమాట. 100 ఏళ్ళ తర్వాత కాలాశోకుడు వైశాలి. ఆ తర్వాత అశోకుడేమో 251లో అశోకుడు పాటలీపుత్ర. కనిష్కుడు డేట్ తెలియదు, ఆ డేట్లు మామూలుగా పెట్టానులేండి. ఓకే, తర్వాత వర్ధమాన మహావీరు, ఇదంతా మనకు అవసరం లేదు. ద రైజ్ ఆఫ్ మగధ 6వ శతాబ్దంలో పోస్ట్ వేదిక్ పీరియడ్లో మనకి మగధ రైజ్ అయింది. హరియాంక డైనాసిటీ మొట్టమొదటిది, తర్వాతది శైశనాగ డైనాసిటీ, తర్వాత నంద డైనాసిటీ, తర్వాతది మౌర్య డైనాసిటీ. వీటి గురించి జస్ట్ ఒకసారి మనం చెప్పుకుంటాం. సో హరియాంక డైనాసిటీ అనగానే ఇతను ఫౌండర్ బింబిసారుడు, బుద్ధుడికి మహావీరుడికి కాంటెంపరీ అనమాట. ఇందాక చెప్పుకున్నాం. హరియాంక డైనాసిటీకి ముందు ఒకవేళ ఇతిహాస కాలంలో మగధను ఎవరు పరిపాలించారు? ఏ డైనాసిటీ పరిపాలించింది? ఇతిహాసాలు, మహాభారత యుద్ధం టైంలో మనం చెప్పుకున్నాం. మైథాలియలో జరాసంధుడు. జరాసంధుడు ఏ డైనాసిటీకి చెందినవాడు? బార్హుద్రద డైనాసిటీ. బృహద్రథుడు, బార్హుద్రథుడు అంటాం. బార్హుద్రథుడి కుమారుడే జరాసంధుడు అనమాట. సో ఆ లైన్లోనే మొత్తానికి ఆ తర్వాత హరియాంక డైనాసిటీ రైజ్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఫస్ట్ గ్రేట్ కింగ్ హరియాంక డైనాసిటీ. అజాతశత్రువుని కునిక అని ఎందుకన్నారు? కునిక, హలో, తండ్రిని చంపి సింహాసనం ఎక్కాడు, కోరు కాబట్టి కునిక అన్నారు అనమాట. సో ఆ రాజగృహ పాటలీపుత్ర క్యాపిటల్ ఫౌండేషన్ వేసాడంటే అర్థం ఏంటంటే పాటలీ విలేజ్ని అతను సెలెక్ట్ చేశాడు. పాటలీ విలేజ్ని అతను సెలెక్ట్ చేశాడు అనమాట. సెలెక్ట్ చేసి అక్కడ పాటలీపుత్రం అనేది, అక్కడ ఏంటంటే జలదుర్గం, అది చుట్టూ వాటర్ ఉన్నది, హిల్స్ ఉన్నాయి, సరౌండెడ్ నేచురల్ బ్యారియర్స్ ఉన్నాయి అని చెప్పి పాటలీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసింది అజాతశత్రు అనమాట. సో అజాతశత్రు అక్కడ ఏమంటారు దాన్ని, ఈ హరియాంక డైనాసిటీలో అజాతశత్రు మనకి ఏమంటారు దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ రూలరు అతను. దీని తర్వాత
శైశునాగ హర్యాంక డైనాసిటీ అయిపోయిన తర్వాత శైశునాగ డైనాసిటీ వచ్చింది. ఇది శైశునాగుడు అనేవాడు. తర్వాత వీక్ ఉదయనుడు లాంటి వీక్ సక్సెసెస్ వచ్చారు. అక్కడ శైశునాగుడు వచ్చాడు. ఇక్కడ ఇయర్స్ పెట్టాను కదా, అన్ని గుర్తుపెట్టుకోని అవసరం, జస్ట్ జనరల్ గా అలా వినండి అంతే. సో ఇందులో కాలాశోకుడు గ్రేటెస్ట్ కింగ్, ఎందుకంటే రెండవ బౌద్ధ సంగీతి అది. దీని తర్వాత మనకి మహాపద్మానందుడు నంద డైనాసిటీని ప్రారంభించాడు, స్థాపించాడు. సో ఫస్ట్ శూద్ర ఎంపరర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి శూద్ర జాతికి చెందిన చక్రవర్తి మహాపద్మానందుడు. 364 దగ్గరికి వచ్చాం మనం. 364 దగ్గరికి వచ్చాం మహాపద్మానందుడు. సో ఇందులో ధనానందుడు లాస్ట్ కింగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. చంద్రగుప్త మౌర్య, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. చంద్రగుప్త మౌర్యుడు చివరిలో ఎలా చనిపోయాడు? చల్లేఖన వ్రతం. చల్లేఖన అంటే ఏంటమ్మా అది? కఠోరమైన ఉపవాసం. జైన మొత్తం మతం అంతా మానేసి ఫుడ్ అంతా తినకుండా ఇదంతా తినకుండా అలాగా అవునమ్మా. మనకెలా తెలిసింది? ఫాస్టింగ్. మనకెలా తెలిసింది ఆ విషయం? చల్లేఖన వ్రతం చేసి చనిపోయిన. శ్రావణ బెలుగుల్లో అతను అవును, కరెక్టే. చల్లేఖన వ్రతం. జైన్ సాహిత్యంలో తెలుస్తుంది సార్. ఏంటి ఆ సాహిత్యం పేరు? ఏంటది? ఏంటమ్మా? పరిశిష్ట పర్వం. వెరీ గుడ్. హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వం. హేమచంద్రుడు జైన్ మాంక్ అనమాట. కుమారపాల సిద్ధరాజ అని చెప్పి గుజరాత్ చాళుక్య ఆస్థానంలో ఉన్నాడు 13వ శతాబ్దంలో అనుకుంటా. అతను రాసిన ఆ గ్రంథంలో మనకి పరిశిష్ట పర్వణ్ అనే గ్రంథంలో అతను సల్లేఖనవతం చేసినట్టు, శరీరాన్ని త్యజింపు చేసి అదే కృషింపజేసుకుని చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చాం. నంద డైనాసిటీ తర్వాత 322 BCలో మనకి చంద్రగుప్త మౌర్యుడు వచ్చాడు. చంద్రగుప్త మౌర్యుడికి అలెగ్జాండర్కి డైరెక్ట్ గా కాన్ఫ్రంటేషన్ అవ్వలేదు. కొంతమంది కలిసారు అంటారు కానీ మనకు తెలియదు ఆ విషయం. ఎపిసోడ్ అలెగ్జాండర్ భారతదేశానికి 328లో అక్కడ బయలుదేరి భారతదేశానికి 327లో వచ్చాడు. షీట్ యాంకర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. రికన్స్ట్రక్షన్ క్రోనాలజీ రాసుకున్నాం మనము. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అలెగ్జాండర్ ది గ్రేట్ కి పోరస్ కి జరిగింది జీలం రివర్ ఒడ్డున. ఇక్కడ ఒక మంచి స్టోరీ చదివాను, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. అలెగ్జాండర్ భారతదేశం వచ్చినప్పుడు అంబి ఫస్ట్ ట్రైటర్, తక్షశిల రాజు, అతను యాక్సెప్ట్ చేసాడు అలెగ్జాండర్ తాలూకా సుజరేంటి సార్వభౌమాధికారాన్ని. తర్వాత ఫస్ట్ సవాల్ మనకి అలెగ్జాండర్ కి పురుషోత్తముడి రూపంలో వచ్చిందనమాట, పోరస్ లేదా పురుషోత్తం. సో అమ్మా ఏదైనా మీకు స్పీడ్ అయితేనంటే చెప్పండి, నేను ఫ్లోలో వెళ్ళిపోతాను కదా. అక్కడ రివర్ ఉంటుంది కదా, రివర్ వాటర్ పైనుండి కిందకు వస్తుంది. అలెగ్జాండర్ కింద ఉన్నాడు, కింద డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాడు. పురుషోత్తముడు పైన ఉన్నాడు, రివర్ అవతల పక్క ఉన్నాడు. పైనుండి కిందకు వచ్చేస్తుంది వర్షాకాలం. సో అలెగ్జాండర్ ఎవ్రీడే ట్రై చేస్తున్న. పురుషోత్తం ముందే కబురు పెట్టాడు, నువ్వు ఫైట్ చేస్తావా, నేను మొత్తం ఓల్డ్ కాంకరర్ని, నాకెవడో అడ్లేడు నన్ను అంటే, పర్వాలేదులే చూసుకుందాం వచ్చి అన్నాడు. దానికే ఉంది అనేసి. సో రోజు ఏదైనా ప్రాక్టీస్ వెళ్ళడం. ఇది ఒక స్టోరీ జరిగిన, అంటే అలెగ్జాండర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్నాను నేను చదివిన అలెగ్జాండర్ బుక్ లో చదివిన పాయింట్ అనమాట. ఏదైనా వెళ్తున్నాడు హైడాస్పస్, అక్కడ వెళ్తుంటే కొంత దూరం వెళ్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. నెక్స్ట్ రోజు ఇంకొద్దిగా వెళ్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఇంకొద్దిగా వెళ్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇలాగా చాలా కాలం, కొంతకాలం అయ్యేసరికి ఈ ఫ్లోకి అలెగ్జాండర్ రాలేకపోతున్నాడు. ఇంక రాలేడు కాలే అని చెప్పి అతను ప్రశాంతంగా పడుకుంటే, వన్ నైట్ అలెగ్జాండర్ దాటేశాడు, వెళ్ళాడు. పురుషోత్తముడు ఆశ్చర్యపోయాడు. పోరస్ ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అతను అద్భుతంగా ఫైట్ చేశాడు. సో ఈవెన్ దో హీ ఫాట్ వెల్, హీ వాజ్ డిఫీటెడ్. దెర్ ఇస్ ఎ ఫియర్స్ బ్యాటిల్. హీ వాజ్ డిఫీటెడ్ బై ది అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఆఫ్టర్ దట్ అలెగ్జాండర్ ఆస్కర్ హిమ్, పురుషోత్తముని అడిగాడు, హౌ కెన్ ఐ ట్రీట్ యూ, నేను ఎలా చూడాలి? ట్రీట్ మీ లైక్ ఎ డిఫీటెడ్ కింగ్. ఐ ఫాట్ ఫర్ మై పీపుల్, నాట్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కోసం ఫైట్ చేయలేదు, నా ప్రజల కోసం నేను పోరాడాను. నన్ను ఒక రాజుగా చూడు, ఓడిపోయిన రాజు, ప్రజల కోసం పోరాడి ఓడిపోయిన రాజుగా చూడంటే అలెగ్జాండర్ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ దే బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్.
దిస్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. సో ఆఫ్టర్ దట్ అలెగ్జాండర్ ఇద్దరు మంచి బాగా మీది తినాలి మాది తినాలి అనేసుకున్నారు. అప్పుడు అడిగాడు పోలస్, అంతా బాగానే ఉంది ఆయన, ఇదేంటిది అంటే ఈ గేమ్ ఏంటి, ఈ బోటాట్ ఏంటి అని అడిగితే అలెగ్జాండర్ చెప్పాడు, మై డియర్ ఫ్రెండ్, జీలం నదిని ఒకసారి క్రాస్ చేయాలనేది నా గోల్, యాక్చువల్గా నా టార్గెట్. బట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్ 100 times టు డిక్రీజ్ ద టైం అంటాడు అంతే. అంటే రీడిఫైనింగ్ ప్రాబ్లం. గ్రూప్ 2 మీ టార్గెట్, పక్కన గ్రూప్ 1 అని గీయండి, లేదా గ్రూప్ 1 మీ టార్గెట్ యూపీఎస్సీ అని గీయండి. గ్రూప్ 1 చిన్నదైపోతుంది, గ్రూప్ 2 చిన్నదైపోతుంది. మనం ఎప్పుడు చూసినా నేను చెప్తున్నాను కదా, మేము సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం అంతే. సివిల్ సర్వీసెస్ మనకంటే తోపు ఎవడున్నాడు అని ఏటైపోద్ది. సివిల్ సర్వీసెస్ చదివిన వాళ్ళు అందరూ మీరు అనుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నారా? అందరూ అలా ప్రొసీజర్గా ఒక ఆర్గనైజ్డ్గా ఒక టైం టేబుల్ పెట్టుకుని ఈరోజు మనం పెట్టుకున్నట్టు దాన్ని రోజు రోజు ఒక ఇటుక పేర్చుకుంటూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు అచీవ్ చేస్తున్నారు అంతే. ఏ ఎగ్జామ్ అయినా అదే కదా. ఇంకా నన్ను అడిగితే గ్రూప్ 1 మీద సివిల్స్ ఈజీ. ఎందుకు? 1000 పోస్టులు ఉంటాయి. మనం ఒకసారి అయితే 300 పోస్టులు నేను మెయిన్స్ రాసినప్పుడు అయితే 13 1:13 అక్కడ తీస్తాడు. ఇక్కడలా 1:50 తీయడు. 1:13 13 3లు 39,900లో మేము మెయిన్స్ రాసాం. అందరూ ఇలా అబ్బా మీరు మెయిన్స్ రాస్తున్నారా అనేవారు ఆ రోజుల్లో. సో అక్కడ ఈజీ అనుకుంటాం, కానీ సివిల్ సర్వీస్లోనే ఈజీ అనిపిస్తుంది నాకైతే. గ్రూప్ 1 అనగానే తక్కువ పోస్ట్ అన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి. సో అలెగ్జాండర్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే అంతకంటే రోజుకి 10 గంటలు చదవాలి, 15 గంటలు అని గీత గీసాం అనుకున్నాం, 10 గంటలు ఈజీ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని రీడిఫైన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. అలెగ్జాండర్ ది గ్రేట్ నేర్చుకోవచ్చు అంటాడు ఒక చరిత్రకారుడు. సో అలెగ్జాండర్ 325 BCలో బ్యాబిలోనియాలో చనిపోయాడు. అక్కడ అలెగ్జాండర్ ఎంపైర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏషియా మైనర్ పార్ట్, మిగతా 2 మనకు అనవసరం. టూ థర్డ్ వరల్డ్ కాంకర్ చేశాడు. ఈ ఏషియా మైనర్ పార్ట్ మనకి సెల్యూకస్ నికేటర్కి వచ్చింది. ఈ సెల్యూకస్ నికేటర్కి తర్వాత ఏమైంది భారతదేశం, అప్పుడు సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ చనిపోయాడు 325లో. ఈ మధ్యలో 2-3 సంవత్సరాలు అయింది. అప్పుడు భారతదేశంలో ఏమైంది సిచ్యువేషన్? వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ? మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది కదా. మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. చెప్తారా ఎవరైనా? ఉత్తర భారతదేశంలో మౌర్యులు, దక్షిణ భారతదేశంలో శాతవాహనులు. అప్పుడు శాతవాహనులు వచ్చారటమ్మా. వాళ్ళకి సామంతులు కదా సార్. అవును అంతే, కానీ శాతవాహనులు అనేవారు అతను రాజ్యంలో ఉన్నారు. శాతవాహన రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? 323 323 BC 321 సార్. ఎగ్జాక్ట్ పీరియడ్ మనకి ఒక్క నిమిషం. శాతవాహన పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో వచ్చారు శాతవాహనస్ కదా. BCA సార్. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ శాతవాహన పీరియడ్. అసలు ఏపీ క్రోనాలజీ కూడా ఒకసారి మాట్లాడలేమో మీతో, నాకు అదే అనిపించింది. ఒకసారి మాట్లాడుకుంటే కానీ కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి కదా. ఓకే, అది మనం చూద్దాం రండి. ఇప్పుడు ఈ సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్త మౌర్యుడికి ఏమైంది అమ్మా? శ్రీముఖుడు పీరియడ్ నువ్వు 300 అంటున్నావు కదమ్మా. శ్రీముఖుడిది ఇది 271 అమ్మా. అంటే ఇంచుమించుగా మౌర్య సామ్రాజ్యము అక్కడ రైజ్ అవుతున్నాడు. అశోకుడి కాలంలో ఇంచుమించుగా ఇది చూపిస్తుంది టైం పీరియడ్. అశోకుడి కాలం టైం పీరియడ్ పోస్ట్ మౌర్యన్ పీరియడే శాతవాహనులు. అప్పటికి ఏదో చిన్న చిన్న ఏదైనా ఉండుండొచ్చు. సో ఇది నెక్స్ట్ క్రోనాలజీకి వెళ్దాం. చెప్తారా అదేమైందో? సెల్యూకస్ నికేటర్ కి చంద్రగుప్త మౌర్యునికి వార్ జరుగుతుంది కదా. ఎందుకు? ఎందుకు జరిగింది? మా ఎందుకు జరిగింది?
ఆ? సెల్యూకస్ నికెటర్ ఏమన్నాడంటే చంద్రగుప్త మౌర్యుడితో, ఈ లోపల చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశాడు? ధనానందని చంపేశాడు, చుట్టుపక్కల ఆటవిక కింగ్డమ్స్ అన్నింటినీ ఓడించాడు, చాలా వరకు మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ పాజ్లో అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూకస్ నికెటర్ వచ్చే లోపల 322లోనే ఇతను వచ్చాడు కాబట్టి. సో కొంతకాలం అయింది, అరౌండ్ 305 అనుకుంటా. అంతవరకు వెళ్ళిన తర్వాత అప్పుడు సెల్యూకస్ నికెటర్ ఏమన్నాడు? ఐఎమ్ ద సక్సెసర్ ఆఫ్ ది అలెగ్జాండర్ ది గ్రేట్, నేను అలెగ్జాండర్ ది గ్రేట్ వారసుని, అందువలన నాది ఈ ప్రాంతం అంతా అని హీ ఛాలెంజ్డ్. దెర్ ఇస్ ఎ బ్యాటిల్. ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోయారమ్మా? సెల్యూకస్ నికేటర్. ఓడిపోతే ఏం జరిగింది? అలా కూతుర్నిచ్చి మ్యారేజ్ చేస్తాడు సార్. అది మనకి చారిత్రక వాస్తవం కాదు, తెలియదు మనకి. చెల్లెల్నిచ్చారు, కూతుర్నిచ్చారు అని తెలియదు. అవి మనం కన్ఫర్మ్ చేయలేము. అది కాదు మెయిన్. ఏంటి? పెళ్లి సంబంధం కాదు. దర్ ఇస్ అన్ అగ్రిమెంట్. విదేశీ మహిళను వివాహ తొలి చక్రవర్తి. ఏంటమ్మా విదేశీ? కొన్ని ప్రాంతాలను ఇచ్చాడు సార్ చంద్రగుప్త మౌర్యునికి. ఏ ప్రాంతాలు ఇచ్చాడు? కాబూలు, కాందహార్, కాబూలు, కాందహార్, హీరట్, బలుచిస్తాన్. 4. కాబూల్ ఇచ్చాడు, కాందహార్ ఇచ్చాడు, హీరట్ ఇచ్చాడు, బలుచిస్తాను. ఆ 4 చంద్రగుప్త మౌర్యుడికి ఇస్తే ఈయన ఒక 500 ఏనుగులు లేదు ఇచ్చాడట. సో ఫ్రెండ్లీ రిలేషన్. రాజ్య విస్తరణ. అప్పుడు అక్కడి నుంచి మనకి ఎవరు వచ్చారు? బింబిసారుడు. మెగస్తనీస్ వచ్చాడు. బింబిసారుడు కాదు, మెగస్తనీస్ అమ్మా. ద ఫస్ట్ గ్రీక్ అంబాసిడర్ టు ఇండియన్ కోర్ట్ మెగస్తనీస్ వచ్చాడు అనమాట. సో ఇక్కడ చంద్రగుప్త ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ. ఇతను 298 BC వరకు ఇతను రూల్ చేశాడు. సో ఇతను డీథ్రోన్ అండ్ కిల్డ్ ధనానంద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ముద్రా రాక్షసం విశాఖదత్త. ఈ విశాఖదత్తుడు ఇంకో పుస్తకం కూడా రాశాడా? దేవి చంద్రగుప్తం. అదేం చెప్తుంది? చంద్రగుప్తను యొక్క మ్యారేజ్ అని చెప్తుంది. ఆ? దేవి చంద్రగుప్తం. చంద్రగుప్త మ్యారేజ్. దేవి చంద్రగుప్తం. కరెక్టే. ఎవరి గురించి చెప్తుంది? ఇవన్నీ నేను ఏవైతే అడుగుతున్నానో అన్ని యూపీఎస్సీలు అడిగినవి. ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా వచ్చే ప్రశ్నల్లో ముఖ్యమైనవి నేను అడుగుతున్నాను. అమ్మా, 2వ చంద్రగుప్తుడు గురించి, చంద్రగుప్త విక్రమాదిత్యుడు లేదా 2వ చంద్రగుప్తుడు. హౌ చంద్రగుప్త 2 defeated and killed his brother Ramagupta, and he also defeated and killed the Seka king Rudrasimha III, and with the help of Draudevi, and how he married his brother's wife Draudevi, Devi Chandraguptamo. Episode is mentioned in దేవి చంద్రగుప్త విశాఖదత్తుడు. అందుకే విశాఖదత్తుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 2 ముఖ్యమైన రాజవంశాలకి అతను 2 గ్రంథాలు, 2 కూడా సంస్కృత నాటకాలు అవి ఆధారం అని చెప్పి అనమాట. సో దురరాక్షసం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఇతను బిందుసారుడికి ఇచ్చేసి శ్రావణ బెలుగుల వెళ్ళాడు, భద్రబాహుతో కలిపి వెళ్ళిపోయాడు. ఇదంతా మనకు తెలుసు. మెగస్తనీస్ వార్ అయింది. కాబూలు, కాందహారు, మేరట్, బలుచిస్తాను, సిస్టర్ హెలెన్. అది తెలియదు మనకి అంటారు, ఎగ్జాక్ట్ గా తెలియదు మనకి. సో మనకి బిందుసారా. సో బిందుసారా అని ఎందుకు పేరు వచ్చింది? 298 వరకు అతను రూల్ చేశాడు. 322 నుండి 298 వరకు బిందుసారా. ఎందుకు పేరు వచ్చిందమ్మా? అతని బాడీ మొత్తం బిందువులు. అమ్మా హలో, సార్. ఏంటి చెప్పారు అమ్మా? బిందు అంటే ఇతను అంటే చంద్రగుప్త మౌర్యుడు అప్పుడు ఉన్న వాళ్ళందరినీ ఓడించి వచ్చాడు కాబట్టి కొద్ది హీట్ ఉండేది. అందువలన ఒకసారి అనుకోకుండా బిందుసారుడు గర్భంలో ఉన్నప్పుడు పాయిజన్ ఇచ్చారు ఎవరో మదర్కి. అప్పుడు ఆవిడ చనిపోయిందని, అతనికి ఒక డ్రాప్ ఆఫ్ బిందు, ఒక డ్రాప్ వెళ్ళిందని,
అందువలన అతను బిందుసారుడు అని పిలువబడ్డాడని ఒక ఒక ఎక్కడో ఒక చిన్న ఇది ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, అతను బింబిసార, ఇతను బిందుసార. బిందు అంటే ఒక బిందు వెళ్ళింది అని చెప్పారు. సో 272 వరకు బిందుసార. ఈ టైంలో డిమాకస్ వచ్చాడు, ద సెకండ్ గ్రీక్ అంబాసిడర్ వచ్చాడు. అలాగే ఇప్పుడు మనకి చూడండి, అశోకుడు ఆంధ్రులను జయించాడా? ఏపీ చదివారు కదా మీరు. లేదు సార్. మరి చంద్ర వాళ్ళు సామంతులు కదా సార్ వీళ్ళు. అదేనమ్మా, సామంతులు అంటే ఎలా సామంతులు అయ్యారు? యుద్ధం ఎక్కడా తెలియలేదు సార్. కాదమ్మా, సత్యాయన మాట్లాడుతుంది. సార్ ఇప్పుడు చెప్పు, చంద్రగుప్త మౌర్యుడు జయించాడా ఆంధ్రుల్ని? నో సార్. ఏంటమ్మా, నో సార్. నో సార్. మరి ఎవరు జయించారు? అకార్డింగ్ టు తారానాథ, a Tibetan historian, a Tibetan Buddhist monk, Bindusara conquered the land between the two seas. రెండు సముద్రాల భూభాగాన్ని బిందుసారుడు జయించాడని చెప్పి 17వ శతాబ్దిలో భారతదేశాన్ని సందర్శించిన టిబెటన్ చరిత్రకారుడు తారానాథ్ చెప్పాడు. బౌద్ధ. సో దాన్ని బట్టి మనము, అంటే ఏపీఎస్సీలో వస్తాయి ఇవన్నీ మనకి, దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? బిందుసారుడు సౌత్ ఇండియాని గెలిచాడు. అలాగే మమ్మల్వారని సంగం సాహిత్యంలో కూడా బిందుసారుడు రథాలు మొత్తం తమిళనాడు ప్రాంతం అంతా తిరిగేసాయని చెప్పి చెప్తాడు మమ్మల్వారు. అది యూపీఎస్సీలో వస్తుంది, బిట్టడిగాడు. సో బిందుసారుడు గెలిచాడని మనం అనుకోవాలి. ఎందుకు అశోకుడు గెలవలేదు? కళింగని మొట్టమొదటి జయించిన ఉత్తర భారతదేశ రాజు ఎవరమ్మా? అశోకుడు. హరీషు. కళింగ యుద్ధం అవుతుంది కదా సార్ 261లో. ఎనీబడి? ఏంటి అబ్బాయిలు అందరు కామ్గా ఉన్నారంటే ఈరోజు శ్రీరామనవమి పండుగలో ఉన్నారా? నేను ఏమైనా బేసిక్స్ కదా అడుగుతున్నాను. భానుమతి రెస్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ పూజిత. అమ్మా పూజిత, న్యూస్ స్టూడెంటా నువ్వు? పూజిత నువ్వు వచ్చావా? ఓకే ఓకే. ప్రభాకర్ ఏంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఏం క్వశ్చన్ అడిగాను నేను? ప్రసన్న చెప్తావా? కళింగ గురించి. ఓడించిన రాజు. ఎవరు ఓడించి? మీరందరూ గ్రూప్ 2 చదివారు కదా? అవును సార్. అవును సార్. హాతీ గుంఫ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందమ్మా? అతిగుంప సార్. ఏం చెప్తుంది? కారవేలుడు అంటే పశ్చిమ దిక్కున దున్నే దీనికోసం చెప్తాడు సార్. కాదు, విజయం సార్. గాడిదలతో దున్నించాడు పితుండ నగరాన్ని, మేషిక నగరాన్ని. అదే కాదు, ఇంకేం చెప్తుంది? కార్వెల్ ఆఫ్ కళింగ్. ఆ ఇన్స్క్రిప్షన్ మన దగ్గర ఉంటుందిలేండి. ఎస్ఐఫర్ సరదా చూద్దాం అప్పుడు. ఇంకేదో చెప్పాడు అతను. సో కళింగ నుంచి ఒక నందరాజు 2 జైన విగ్రహాలని పట్టుకెళ్ళిపోయాడని, వాటిని నేను తిరిగి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఉదయగిరి దగ్గర వాటికి దేవాలయాలు కట్టించి మూల విరాట్లుగా అక్కడ పెట్టించాను అని చెప్పుకున్నాడా లేదా? సార్ ఉంది సార్. మరి నందరాజు అంటే మరి అశోకుడి కంటే ముందా కాదా? ఉంది సార్. నందుడు ముందే సార్. మరి అశోకుడు ఎలాగవుతాడమ్మా? తప్పైపోద్ది కదా. అశోకుడు కాదు, నందుడు. ఆ నందరాజు మహాపద్మానందుడు అని అంటారు. అంటే నందరాజు అంటే మన ఎప్పుడు ఏపీ హిస్టరీ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మహాపద్మానందుడు ముందు జయించుండొచ్చు, ఆ తర్వాత అక్కడ మధ్యలో ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకుని ఉండొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అక్కడ యాక్టివ్ గానే ఉన్నారు ఒరిస్సాలో రాజులు. సో అది అశోకుడు మళ్ళీ రీకాంకర్ చేసి ఉండొచ్చు. అశోకుడు రీకాంకర్ చేసి మగధలో కలిపివేసిన, మౌర్య సామ్రాజ్యంలో కలిపివేసిన కళింగని మళ్ళీ కారవేల్ ఆఫ్ కళింగుడు అప్పుడు ఉన్న ఏ రాజు అయితే ఆ రాజు ఎవరుంటే ఆ రాజును ఓడించి 2nd century BC to 3rd century ADలో అక్కడి నుంచి అతను విగ్రహాలు పట్టుకెళ్ళాడు అనేది లాజికల్ లింక్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే క్లియర్. సో మనం ఇక్కడ
తారానాథ్ బిందుసారుడు గురించి చూసాం. తారానాథ్ తర్వాత 272 నుండి 232 వరకు అశోకుడు ఇదన్నమాట. 272లో అధిరోహించిన 273లో అనుకుంటా ఒక 4 ఏళ్ళు కొద్దిగా గొడవలు పడ్డారు బాగా తండ్రి చనిపోయిన తర్వాత. ఆ తర్వాత అశోకుడు రెగ్యులర్ దీని కింద వచ్చాడు. కొరనేషన్ సింహాసనాన్ని అధిష్ఠించిందేమో 268, 4 ఏళ్ళు పట్టింది. 260 ఆర్ 261 కళింగ యుద్ధము. 8th రెగ్నల్ ఇయర్, 8వ సంవత్సరం అంటే 268 కాబట్టి 8వ సంవత్సరంలో అతను కళింగ మీద యుద్ధం చేశాడు. 13వ రాక్ ఎడిక్ట్ లో ఈ కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిజం. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 251 ఆల్రెడీ మనం ఇది చూసాం. సో 232లో అశోకుడు చనిపోయిన తర్వాత అశోకుడు తర్వాత దశరథుడు, తర్వాత కునాల, సంప్రతి, ఇలాగా వీక్ రూలర్స్ వచ్చి 185 బీసీ కల్లా మనకి ఘనత వహించిన మౌర్య సామ్రాజ్యం భారతదేశ చిత్రపటం నుండి అంతర్ధానమైంది. ఎలా అంటే he was the last king Bruhadrada was killed by his own minister, his commander in chief, not minister, killed by his commander in chief లేదా సేనాధిపతి పుష్యమిత్ర శుంగ in 185 బీసీ. 185 బీసీలో పుష్యమిత్ర శుంగుడు మనకి భారతదేశంలో శుంగ రాజ్యాన్ని, దాంతో మౌర్య సామ్రాజ్యం ఎండ్ అయిపోయింది. ఇంతవరకు క్లియర్ అయిందా? మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా అమ్మా? ఏమైనా అడగండి. నేను హిస్టరీ చెప్తే క్రోనాలజీ ఒక 4 రోజులు, సోర్సెస్ ఒక 3 రోజులు చెప్పేవాడిని. ఆ 2 కనుక వచ్చాయనుకో ఏన్షియంట్ ఇండియాలో, తర్వాత హిస్టరీ ఏముండదమ్మా. సోర్సెస్ క్రోనాలజీ పట్టుకుంటే ఎనీ హిస్టరీ, ఈవెన్ శాతవాహనాస్కు, ఇక్ష్వాకుస్, వీళ్ళకి కూడా ఎప్పుడు మనం సోర్సెస్ గురించి ముందు చెప్తాను నేను. ఇప్పుడు అది నెర్వ్ కట్టర్ అనమాట. ఏన్షియంట్ ఇండియా కానీ మిడియల్ ఇండియా కానీ సోర్సెస్ బాగా చదవగలిగితే క్రోనాలజీ పట్టుకుంటే నెర్వ్ కట్టర్. ఓకే, సో అమ్మ ఏమైనా మాట్లాడతారా? ఇది ముందుకెళ్దామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ముందుకెళ్దాం. వెళ్దాం. ఓకే, సో ఏమంటారు దాన్ని, కొంత క్లారిటీ వస్తుందా? కొంత క్లారిటీ. ఇది పీడిఎఫ్ షేర్ చేసేస్తాను నేను, తర్వాత చూడండి. అంటే మీరు ఏంటంటే ఏపీ హిస్టరీ కూడా ఒకసారి క్రొనాలజీ చెప్తానమ్మా నేను ఎప్పుడైనా. క్రొనాలజీ ఓకే సార్. మీకు ఏంటవుతుంది అంటే శాతవాహనాస్, ఓకే, శాతవాహన తర్వాత చిన్న చిన్న ఇక్ష్వాకులు, బృహత్పాయనులు, శాలంకాయనులు పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్ గా మనకి ఈ పల్లవులు, చాళుక్యులు వచ్చి అక్కడ ఈస్టర్న్ చాళుక్యస్ వచ్చారు. ఆ లాజికల్ సీక్వెన్స్ మనకి ఇందులో అసలు మీకు ఎప్పుడైనా మీకు బుక్స్ చూపిస్తాను. ఆ హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్ని కూడా పీరియడ్ అలాగే ఉంటది, అలాగే మెన్షన్ చేస్తారు ఆ పీరియడ్ లో. దాన్ని బట్టే ఏపీ హిస్టరీ అంతా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అది ఇంకో టెక్నిక్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఏపీ హిస్టరీ చదివినా ఆ కాంటెంపరీ పీరియడ్ లో ఇండియన్ హిస్టరీలో ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. బాగుంటుంది, బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఓకేనా? యాక్చువల్స్ అడగాలి రేపు, మరి చూద్దాం, ఇది కొద్దిగా చూద్దాం. ఎందుకంటే నాకు బేసిక్స్ కొద్దిగా తప్పు చెప్తున్నారు అనిపిస్తుంది నాకు. అందువల్ల ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ క్రొనాలజీ చెప్పమని. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి శుంగ డైనాస్టీకి వచ్చామా. ఉత్తర భారతదేశంలో ఎప్పుడో 5 లక్షల బీసీ నుంచి 185 బీసీకి వచ్చాం. నార్థన్ ఇండియా అంటే నెత్తి మీద, ఈ ఫోన్ అనుకో, ఇది నార్థన్ ఇండియా, ఈ నెత్తి మీద ఉత్తర భారతదేశం. ఇక్కడ ఉత్తర భారతదేశంలో మేడం నేను కనిపించినట్టున్నాం. ఉత్తర భారతదేశం కదా ఈ పైన. ఇక్కడ భారతదేశంలో ఈ పీరియడ్ ని మనకి 2nd సెంచరీ బీసీ టు 3rd సెంచరీ ఏడి అంటాము, లేదా పోస్ట్ మౌర్యన్ పీరియడ్, లేదా ప్రీ గుప్తా పీరియడ్ అంటాము. ఈ 200 బీసీ నుండి 300 ఏడి, ఈ 500 సంవత్సరాల కాలంలో ఉత్తర భారతదేశాన్ని మనకి శుంగ డైనాసిటీ, కాన్వా డైనాసిటీ పరిపాలించాయి. అదే సమయంలో అలెగ్జాండర్ ఆల్రెడీ దారి చూపించడం వలన, అదే టైంలో చైనాకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్స్ట్రక్ట్ చేయడం వలన
ఇది సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఉండేవి చాలా. వాళ్ళు రెగ్యులర్ గా చైనా మీద అటాక్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే చైనా మీద అక్కడ చైనా వాళ్ళు ఆపేశారో, ఈ షిటియన్స్, పార్థియన్స్, తర్వాత ఇండో బ్యాక్ట్రియన్స్, శాకాస్, వీళ్ళందరూ కూడా వన్ బై వన్ భారతదేశం మీద దండయాత్ర ప్రారంభించారు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ లో మొట్టమొదటి రాజు 202 బీసీలో డెమిట్రియస్ వచ్చాడు, ఇండో బ్యాక్ట్రియన్ రాజు. అందులోనే గొప్ప రాజు ఎవరండి? ఇండో బ్యాక్ట్రియన్ రాజుల్లో గొప్ప రాజు ఇండో గ్రీకుల్లో గొప్ప రాజు ఎవరు? హెలియోడోరస్ సార్. అబ్బా, ఎవరు చెప్పారు హీలియోడోరస్? ప్రసన్న సార్. ప్రసన్న, మంచి కరెక్ట్ గా గురువు గారికి మంచి మ్యాథ్ ఇస్తావమ్మా నువ్వు. సార్ కింగ్ కాదు సార్. హీలియోడోరస్ ఎవరమ్మా? ఎనిబడి? రాయబారి సార్. నిమ్మా సార్ మేనాండర్ సార్. సత్య మీనాండర్ ఆర్ మిలిందా కదా, మీనాండర్. ఇది యూపీఎస్సీ బిట్ అడిగాడు. హీలియోడోరస్ ఎవరో చెప్పేసుకుందాం. ఎవరమ్మా? ఆయన రాయబారి. ఎవరికి రాయబారు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఇండో గ్రీక్ రాయబారి. ఇండో గ్రీక్ ఏ రాజు దగ్గర నుంచి వచ్చాడు? ఆ, యాంటీఆల్సిడస్ II ఎక్కడికి వచ్చాడు? భాగభద్ర. సో అతని గొప్పతనం ఏంటి? అతను ఈవెన్ దో ఫారినర్ అయ్యుండి, గ్రీక్ అయ్యుండి, అతను విదిష, భాగభద్ర అనే ఒక శృంగారాజు దగ్గరికి వచ్చి ఆ విదిష దగ్గర అతను గరుడ పిల్లర్ని, ఆ టైంలో వాసుదేవ కల్ట్ బాగా వచ్చింది కాబట్టి గరుడ పిల్లర్ని ఎరెక్ట్ చేశాడు అనమాట. గరుడ పిల్లర్ని ఎరెక్ట్ చేసి నిలబెట్టి అందులో అక్కడ ఐఆమ్ భాగవత, ద వర్షిపర్ ఆఫ్ వాసుదేవ కృష్ణ అని చెప్పి అతను చెప్తున్నాడు. దాన్ని బట్టి ఫారినర్స్, విదేశీయులు హిందూ మతంలోకి ఎలా వచ్చారు, అక్కడ వాసుదేవ కల్ట్ అనేది ఎంత పాపులర్ అయింది, ఇదంతా మనకి హీలియోడారస్ గరుడ పిల్లర్ బట్టి తెలుసు. అతను ఈ కాలం వాడే, ఎందుకంటే శృంగాస కాలంలో వచ్చాడు కాబట్టి. నిజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే. yes సార్. సో ఇక్కడ శృంగ డైనాసిటీ, పుష్యమిత్ర శృంగ, ఫస్ట్ బ్రాహ్మణికల్ డైనాసిటీ, సక్సీడెడ్ బై అగ్నిమిత్ర అండ్ వసుమిత్ర రెస్పెక్టివ్లీ. అగ్నిమిత్రుడు, వసుమిత్రుడు. ఈ అగ్నిమిత్రుడి గురించే కాళిదాసు మాలవిక అగ్నిమిత్రము అనే గ్రంథం రాశాడు అనమాట. అగ్నిమిత్రుడు మాలవిక లవ్ స్టోరీ గురించి మాలవిక అగ్నిమిత్రం అనే గ్రంథం రాశాడు. వసుమిత్ర. సో అగ్నిమిత్ర నేమ్ సేమ్ పాయింట్. దేవభూతి, ఈ డైనాసిటీలో దేవభూతి అనేవాడు లాస్ట్ రాజు. అక్కడ వాసుదేవ, అక్కడ కాన్వా డైనాసిటీ, దేవభూతిని చంపేసి కాన్వా డైనాసిటీ వచ్చింది. సో కాన్వా వాసుదేవ 72 వరకు కాన్వా వచ్చింది అనమాట. సో కాన్వా ఫౌండెడ్ దిస్ డైనాసిటీ. అక్కడ ఈ డైనాసిటీలో సుశర్మ, ఈ సుశర్మని పులోమావి వన్, అంతే కదా, పులోమావి వన్ లాంగెస్ట్ రీయిందే కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే నార్త్ ఇండియాలో 2 డైనాసిటీలు ఉన్నాయి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో. ఆ టైంలో ఫారిన్ ఇన్వేజన్స్ వచ్చాయి. 183. సార్ ఒక డౌట్ సార్ నాకు, అంటే ఏపీ హిస్టరీలోన మౌర్యుల్ని 10 years శాతవాహన్ పరిపాలించాడు. ఎవరు? పులోమావి 1 అని ఉంది. ఎవరు అంటే ఇంకొక ఎవరంటే పులోమావి 1 అని ఉంది సార్ ఒక దగ్గర. ఇంకొక అతను ఎవరంటే శాతవాహన 2 కూడా ఉంది సార్. ఎవరు అని? శాతవాహన 2. శాతవాహన 2 ఎక్కడ ఉన్నాడమ్మా? శాతవాహన్ కాదు సార్, మొదటి ఏంటమ్మా? నేమ్ మర్చిపోయాను సార్. మనకి మగధ రాజ్యం అనేది క్షీణదశకు. అప్పుడు సుశర్మ మొదటి పులోమావికి సుశర్మ కాంటెంపరీ అమ్మా. సుశర్మ కాలంలో తగ్గిపోయింది కాబట్టి అక్కడ మగధ రాజ్యానికి ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళి అక్కడ అవంతి ఇతర రాజ్యాలు కూడా, సో అక్కడ కాయిన్స్ కూడా దొరికాయి కదా పులోమావి. దొరుకుతాయి. ఈయనే కన్ఫర్మ్ చేశారు హిస్టారియన్లు అమ్మా. అంటే ప్రాచీన పాటలీపుత్రంలో గాని, అలాగే అలహాబాద్ సమీపంలో బీతా అనే ప్రాంతంలో ఈ నాణాలు
శాతవాహనులు మగధన అంటే నువ్వు చెప్తుంది ఏంటంటే మగధన జయించి మౌర్య సామ్రాజ్యాన్ని కదా, మగధ ప్రాంతం కదా అదంతా. ఉమ్, మగధన జయించి 10 సంవత్సరాలు రాజ్యం చేసినట్టు యుగ పురాణం చెప్తోంది. ఉమ్. అంతే కదా. సో ఇతనే అని ఉందమ్మా. నువ్వు ఒకసారి నాకు ఏ పుస్తకమో చెప్పండి. నేను చెప్పిన అన్ని గైడ్లు కొనేసుకున్నాను నేను. జోగినాయుడు సార్. అన్ని గైడ్ పుస్తకం కూడా కొన్నాను అందుకే నేను. అంటే జోగినాయుడులో ఇద్దరు కోసం అని ఇస్తాడు సార్. ఎవరు అనేది కన్ఫర్మేషన్ తెలియలేదు నాకు స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టు, నేను వెరిఫై చేసి కన్ఫర్మ్ చేస్తాను. సార్. ఓకే ఓకే, సార్. ఓకేనా. ఓకే సార్. మొదటి పులమావి అనేది అందులో డిస్ప్యూట్ అయితే లేనట్టుందమ్మా. ఉమ్, నాకు ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఏపీ హిస్టరీకి ఎంఏకి 3 పుస్తకాలు వేశారు. ఇదేమో ఫ్లిప్కార్ట్లోనేమో అవి ఒరిజినల్ బొమ్మలతో వేసాడు, ప్రింట్ అని. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా వేశారు ఏపీ హిస్టరీకి. ఈ రెండు కూడా ఒరిజినల్ బుక్స్ అనుకుని నేను ఆర్డర్ పెట్టాను. జెరాక్స్లు ఇచ్చారు నీట్గా, జెరాక్స్లు తీసి ఫ్లిప్కార్ట్ కూడా అమ్మేస్తున్నాడు. కొన్ని జెరాక్స్ అయినా అంత రేటే అవుద్దని అంబేద్కర్ పర్లేదు కానీ 1000 రూపాయలు అంతా పెట్టాడు. కానీ నాగార్జున యూనివర్సిటీ బుక్స్ 3 పుస్తకాలు 1800 పెట్టాడు. నేను యూనివర్సిటీ గుంటూరులో వెళ్ళాను, నేను ట్రై చేశాను అక్కడ ఇస్తారేమో అని, దొరకలేదు. అంటే తెలుగులో డీటెయిల్డ్ సోర్సులు కదా ఇవన్నీ, మీరు కొనియాల్సిన లేదు. అంటే ఇందులో ఏంటి ఇచ్చాడు? రెండవ శాతకర్ణి సార్. ఎక్కువ కాలం పరిపాలించాడు, మగధని 10 years పరిపాలించాడు అని ఉంది. అదే టైంలో మొదటి పులోమావికి వచ్చేసరికి ఇతను కూడాను సుశర్మ, తనకి సమకాలీన సుశర్మ ఉన్నాడు, దొరికాయి ఏమంటే కాయిన్స్ దొరికాయి, దానివల్ల ఇతను కూడా పరిపాలించాడు అని ఇచ్చాడు సార్. రెండవ శాతకర్ణి టైం పీరియడ్ 184 to 128 ఇచ్చారమ్మా. 180 సార్. 128 ఎవరున్నారు అక్కడ? ఇందాక చూసాం కదా మనం. 128 ఎవరున్నారు? 184 లో ఏ రాజ్యం వచ్చింది అక్కడికి? వీళ్ళు వచ్చారు, ఎవడేమవుతుంది, శుంగులు వచ్చారు 185 లో శుంగులు వచ్చారు కదా. మరి పుష్యమిత శుంగుడు లేదా ఇతర శుంగాస్ బాగానే ఉన్నారు కదా. అప్పుడు మన శాతవాహనులు వెళ్ళినట్టు ఎక్కడ మనం చదవలేదు కాబట్టి ఇది అవదమ్మా. ఓకే సార్. అంటే ఇది లేదు సార్. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా ఇక్కడ. అయితే ఏంటంటే ఇతను ఎక్కువ కాలం పరిపాలించి ఉండొచ్చు. అతను 184 నుండి 128 వరకు ఇతను పరిపాలించాడటమ్మా. రెండవ శాతకర్ణి సార్. మగధ మీద దండెత్తాడు కదా, అప్పుడు ఇతను రాజు అంటే. అప్పుడు కార్వెల్ ఆఫ్ కళింగ మగధ మీద దండెత్తి విగ్రహాలు తెచ్చుకున్నాడని మనం చెప్పుకున్నాడు కదా అతను. అప్పుడు ఇతను ఉన్నాడంట. ఇతనున్నాడు. అందువల్ల దెర్ ఇస్ నో ఇష్యూ అనుకుంటామ్మా నేను. మనం శాతవాహనస్ అలాగా లోనికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఏమైనా డౌట్లు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఇది డౌట్ సోర్స్లు అన్నీ ఉంటాయి కదా, నేను చెప్పేస్తాను నేను. ఓకే అమ్మా, ముందుకెళ్దామా? ఓకే సార్. ఎంత అయింది టైం? ఎంత అయింది? 9:42. ఓకే, చెప్పండి సార్. చెప్తా. అదేంటది, ఎక్కడున్నామమ్మా? క్రోనాలజీ కదా, మరి మిస్ అవుతుందేమో అని చెప్పేస్తాను. ఇండోబ్యాక్టీరియన్, అది ఇండోబ్యాక్టీరియన్ ఫారెన్ ఇన్వేజన్లు వచ్చాయి 183. అది ఎగ్జాక్ట్గా ఇయర్ అని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. డెమిట్రియస్ మొట్టమొదటి వచ్చి పంజాబ్ని కాంకర్ చేసి సియల్కోట్ని క్యాపిటల్గా చేసుకున్నాడు అనమాట. ఇందులో గొప్పవాడు మనకి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, నార్త్ ఇండియా దగ్గర కాదు ఈ మ్యాచ్ అవుతుంది చూడండి. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో అలా ఆక్యుపై చేసుకున్నారు అనమాట. నార్త్ ఇండియాని వీళ్ళు పరిపాలించారు, శుంగులు, కానులు. ఆ నార్త్ వెస్ట్ ఆక్యుపైంది. సో మీనాండర్ ద గ్రేటెస్ట్ కింగ్, అతన్ని మిలింద పన్హో. క్వశ్చన్స్ ఆఫ్ మిలింద అంటే బౌద్ధ మతానికి చెందిన నాగసేనుడు అనే మాంక్. ఇతను పాలీలో రాయబడింది, ఇది ప్రాకృతిలో రాయబడింది. ఇది అడిగాడు, ఇజ్ ఇట్ పాలి ఆర్ ప్రాకృతమ్మా మిలింద పన్హో? ఎనిబడి? మిలిందుడి తాలూకా క్వశ్చన్ ప్రాకృతమో పాలియో నేను మర్చిపోయాను. ప్రాకృతం పెట్టిన ఒకసారి రీచెక్ చేస్తాను ఆయన. మొత్తానికి ఇది యూపీఎస్సీ పెట్టింది. సో మిలింద పన్హా అనేది అది మిలిందుడు బౌద్ధ మతానికి మారే ముందు నాగసేనుడికి మిలిందుడికి జరిగిన కాన్వర్సేషన్ అనమాట. భారతదేశంలో కాయిన్లు మొట్టమొదటి ఇచ్చింది ఇండో బ్యాక్టీరియన్లు. తప్ప రైటా? గుప్తులు కదా సార్. అంటే ఇండో బ్యాక్టీరియన్లు ఇవ్వలేదంటవా? గోల్డ్ కాయిన్లు గుప్తులు ఇచ్చారు, ఇండో బ్యాక్టీరియన్లు కాయిన్లు ఇచ్చారు. మరి మౌర్యుల కాలంలో కాయిన్లు లేవా?
ఉన్నాయి సార్. ఉన్నాయి, కానీ రాజులు ఇవ్వలేదు. పంచ్ మార్క్ కాయిన్స్ కంటిన్యూ అయ్యాయి అనమాట. రాజులు ఇవ్వడం అనేది ఇండో బ్యాక్టరీని స్టార్ట్ చేశారు అనమాట. గుప్తుల కాలంలో అది ఎక్స్టెన్సివ్ గా పెరిగింది, గోల్డ్ కాయిన్లు అన్ని పెరిగాయి అనమాట. ఇండో బ్యాక్టరీన్ ఇది కూడా యూపీఎస్సీ పెట్టారు. సో ఆ, ఓకే. ఇక్కడ ఇండో బ్యాక్టీరియన్స్ ముందు వచ్చారు, తర్వాత శకులు వచ్చారు, మోగా ఆర్ మావోస్ అని 90 బీసీలో వచ్చారు. ఇందులో మెయిన్ రోల్ రుద్రదామన్ బన్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ గిర్నార్ 150 AD ఆల్రెడీ చూసాం. తర్వాత అదే టైంలో కొద్దిగా ముందుకెళ్తే పార్థియన్లు వచ్చారు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ నుంచి. ఒకడే రాజు గొండ ఫర్నస్, సెయింట్ థామస్ ఇతని కాలంలో వచ్చాడు అంటారు, జనరల్ పాయింట్. సో కుషాన్లు వచ్చారు. తర్వాత కుషాన్లు కుజుల కార్డ్ఫైసెస్ ఫౌండెడ్, కనిష్క గ్రేట్ కింగ్ 78 AD. యాక్చువల్గా మనకి సిలబస్ లో మౌర్య మీకు చూసుకుంటే ఈ పీరియడ్ లేదు కదమ్మా సిలబస్ లో. ఉండదు సార్, అదంతా ఉండదు సార్. సార్ డైరెక్ట్ గుప్తులకు మాకు వచ్చేస్తుంది, మౌర్యుల నుంచి గుప్తులకు వెళ్ళిపోద్ది సార్. పోతుంది, కానీ ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ లింకులు మీరు ఎగరగొట్టేస్తారని చెప్తున్నాను. అదే సార్, లాస్ట్ టైం అప్పుడు చదవలేదు, అందుకే కొంచెం. మనకి లింక్ కదా ఈ కాలం, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉండాలన్నమాట మీరు. కుజుల కాలం అది ఈ ఫ్యాక్ట్లు అవసరం లేదు, పీరియడ్ గుర్తుంచుకోండి. సో కనిష్క, శకాయరా, శక సంవత్సరం అంటాం, తెలిసిన పాయింటే 78 ADలో. సో సెకండ్ అశోకుడు అంటారు, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, వసుమిత్ర, 4వ బౌద్ధ సంగీతికి వసుమిత్రుడు, తర్వాత ఏమో పురుషపురం లేదా పెషావరు. ఈ డైనాసిటీలో వాసుదేవ II. ఇదే టైంలో 58 బీసీలో విక్రమాదిత్యుడు, అంటే అతను ఏమంటారు దాన్ని, శకుల మీద అతను విజయం సాధించినందుకు విక్రమేర అనేది స్టార్ట్ అయింది. సో అందుకే అలాగే రెండవ చంద్రగుప్తుడు కూడా విజయం సాధించాడు కాబట్టి ఈ ద టైటిల్ విక్రమాదిత్య. సో విక్రమేరాని ప్రారంభించిన విక్రమాదిత్యుడు లాగే రెండవ చంద్రగుప్తుడు కూడా శకుల మీద విజయం సాధించాడు కాబట్టి అతడు విక్రమాదిత్యుడు అనే టైటిల్ ధరించడం జరిగింది. సో ఇక్కడ దక్కనికి వద్దాం అమ్మా. 230 సత్య క్లియరా? ఓకే సార్. 230 బీసీలో శాతవాహన డైనాసిటీ. 230 అన్నాం కాబట్టి శాతవాహనులు మౌర్య అనంతర యుగానికే వస్తారు. ఎగ్జాక్ట్ గా 185, 200 అనలేం కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతారు. కాబట్టి ఓకే. శాతవాహన డైనాసిటీ, సుముఖ శాతవాహనం మీకు అన్ని తెలిసిందే. శాతకర్ణి 1 ఫస్ట్ గ్రేటెస్ట్ కింగ్. నానాఘట్ ఇన్స్క్రిప్షన్, నాగారిక కాదు నాగానిక, ఆలుడు 17వ రాజు, గాథా సప్తశతి, గుణాఢ్య, ఇవన్నీ మనం చూడాల్సిన పని లేదు. శాతవాహనుల గురించి మనం డీటెయిల్గా వెళ్తాం అలాగా. సో యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జున. సో ఇక్కడ శాతవాహనులు రూల్ చేశారు దక్షిణ భారతదేశాన్ని, పశ్చిమ భారతదేశాన్ని ఇంచుమించు 500 సంవత్సరాలు. అదే టైంలో సౌత్ ఇండియాలో సంగం ఏజ్ అనేది వర్ధిల్లింది. 300 బీసీ నిండా ఉందట సంగం ఏజ్. అక్కడి నుంచి 300 AD, ఒక 600 సంవత్సరాలు. ఇక్కడ మనకి 3 డైనాసిటీలు రూల్ చేసాయి. 3 డైనాసిటీలు, చేరాసు, చోళాసు, పాండ్యాసు. చేరాసు కేరళ ఏరియానంతా చేరాసు 130 to 250 AD. సింగుత్వాన్ రెడ్ చేరా వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్. వెన్నీ అవసరం లేదు క్యాపిటల్. చోళులు కరికాల చోళ, మ్యాన్ ఆఫ్ చార్ లెగ్, మంటల్లో కాలు అతనికి కాలిపోయిందట, నల్లగా అయిపోయిందట, అందువలన అతన్ని కరికాల. ఇదేదో మోడర్న్ సినిమాలో ఎవరన్నా పిలుస్తారమ్మా కరికాల అని. PS2 PS2 వస్తాయి సార్. PS పొన్నియిన్ సెల్వంలో కరికాల, ఇక్కడ కరికాల పేరు వచ్చింది. కరికాల పేరు ఉందా పొన్నియిన్ సెల్వంలో? ఉంది, కరికాల ఉంది. ఇంకా రజనీకాంత్ సినిమాలో హీరోయిన్ పిలుస్తుంది, అది కాలా అనుకుంటా. కాలా సినిమాలో హీరోయిన్ పిలుస్తుంది కరికాల చోళ. సో కావేరీపట్నం క్యాపిటల్, తాంజావూర్ క్యాపిటల్, నాట్ నెసరీ, ఇక్కడ మనం చదువుకోవచ్చు. అది చోళాస్ ఎలాగా సిలబస్ లో ఉంది. చేరాస్ చోళాస్ అయిపోయింది. తర్వాత పాండ్యాస్, నెడుంజలియన్, మధురైవర్ క్యాపిటల్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ సౌత్ లో ఈ 3 డైనాసిటీలు ఈ 500 సంవత్సరాల కాలంలో కొద్ది కాలం పరిపాలిస్తే, తూర్పు భారతదేశంలో ఒకే ఒక డైనాసిటీ పరిపాలించింది, చేది డైనాసిటీ లేదా మహామేఘవాహన డైనాసిటీ. కింగ్ ఆఫ్ దిస్ డైనాసిటీ వాజ్ కార్వేల్ ఆఫ్ కళింగ. కార్వేలుడు రూల్ చేశాడు. హాతిగుంఫ ఇన్స్క్రిప్షన్, కార్వేలుడు. సో హీ వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ జైనిజం. మహాపద్మానందుడు ఏ మతాన్ని అవలంబించాడు?
జైన మతం. జైన మతం అనుకున్నాను. సత్య కొద్ది కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా. జైన మతం అనుకుంటున్నాను. కరెక్ట్ తెలియట్లేదు కానీ జైన మతమే అనుకుంటున్నాను. ఎవరైనా చెప్తారా ఇంకెవరైనా? హలో, ఉన్నారా? 7 ఉన్నారు. ఒకరు మిస్ అయ్యారు. ఎవరైనా మాట్లాడతారా? ఇందాకే చెప్పుకున్నాం కదా, అతను కారువేరుడు ఏమని చెప్పాడు? ఒక నందరాజు మహాపద్మం అవ్వచ్చని అన్నారు, జైన విగ్రహాలను ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు, అవి నేను వెనక్కి తెచ్చుకున్నాను. పట్టుకెళ్ళిపోయి అవును సార్. దేవుడి అందులో గదిలో పెట్టాడనే కదా, అవును సార్. సార్ దేవుడి గదిలో పెట్టాడనే అయిపోయింది కదా, జైనిజం అన్నమాట. అది యూపీఎస్సీ బిట్ అది. అదే అవును సార్. ఓకే. సో అతిగా జైనిజం, అతను జైన్ ఇమేజెస్ విచ్ టేకెన్ బై మహాపద్మానంద ఫ్రమ్ కళింగ చెప్తున్నాము. సో 300 to 600 AD మనకి 300 నుంచి 600 300 వరకు క్లారిటీ వచ్చిందమ్మా. భారతదేశంలో ఎవరెవరు పరిపాలించారో ఓకే సార్. వచ్చిందా లేదా? ఓకే ఎస్ సార్. సార్. సత్య ఒక అమ్మాయి చెప్తుంది, మిగతా వాళ్ళు చెప్పట్లేదు. ప్రసన్న ఎస్ చెప్పినట్టుంది. అబ్బాయిలు అసలు మాట్లాడట్లేదు ఈరోజు. శాతవాహనులు బాగా చదివించుకుని వచ్చారా? ఆ? అంటే ఎవరో అన్నారు, 1 డే 2 రోజులు సరిపోద్ది, ఎలాగా మరి అంటే, రేపు పొద్దున్న ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్ని టాపిక్లు అవుతాయి ఇవన్నీ? 1, 2 అలా 100 అయిపోలేదు, అయిపోతున్నాయా లేదా? అవును సార్. మనం అవి గుర్తుపెట్టుకోవాలి కదా. అందువల్ల టైం బౌండ్ పెట్టుకోవాలి. మనం టైం బౌండ్ పెట్టుకుంటేనే రేస్లో ఉంటాం అన్నమాట. సో గుప్తులు 300 కాలం నుండి 607 వరకు మనకి నార్త్ ఇండియా, తూర్పు భారతదేశం కొంత భాగాన్ని గుప్తులు పరిపాలించారు. గుప్తులు తూర్పు భారతదేశాన్ని లేదా బెంగాల్ని పరిపాలించారని ఎలా చెప్తామమ్మా? శాసనాలు. ఏ శాసన నాణ్యాలు. నాణేలు ఏంటి, శాసనాలు ఏంటి? వీళ్ళు గుహాలయాలు నిర్మిస్తారు కదా సార్. ఎవరు? ఎవరమ్మా గుహాలయాలు నిర్మించారు? హలో, అవును సార్. సత్య ట్రై చేసింది. మిగతా వాళ్ళు ఎవరైనా ఢిల్లీ వెళ్ళారా? కుతుబ్ మినార్ చూసారా? అవును సార్. ఆ కుతుబుద్దీన్ ఇప్పటికీ పోదు. ఏడిపోదు. అది తుప్పు పట్టదు కదా సార్ స్తంభం. ఏది? గుర్తు రావట్లేదు సార్. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద ఏముందంటే, చంద్ర అనే ఒక రాజు బెంగాల్ మీద విజయం సాధించిన సందర్భంగా ఈ ఉక్కు స్తంభాన్ని, ఆ ఇనప స్తంభాన్ని అక్కడ నిర్మింపజేశారు. ఆ చంద్రగుప్త విక్రమాదిత్యుడు లేదా రెండో చంద్రగుప్తుడే అని అంటారు. అది దాన్ని బట్టి మనం చెప్పగలం అనమాట. సో గుప్త ఎరా స్టార్ట్ మొదటి చంద్రగుప్తుడు ఇతను ప్రస్తుతం మనకి ఇతను ఏంటంటే ఎవరు బుద్ధిస్ట్ బౌద్ధ భిక్షువులకి మృగశిఖ వన అనే ప్రాంతం దగ్గర ఏదో డొనేట్ చేశాడని ఇత్సింగ్ అనే బౌద్ధ అదే చైనీస్ ట్రావెలర్ చెప్తాడు. ఇత్సింగ్ అని. అవును సార్. ఇతను 320 to 334 ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ఇయర్స్ అని గుర్తుపెట్టుకోని అవసరం లేదమ్మా. తర్వాత 334 నుండి 380 సముద్రగుప్త, ఇండియన్ నెపోలియన్ అండ్ కవిరాజ, ప్రయాగ ప్రశస్తి, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మనం చదువుకుంటాం. అలాగా ఈ సముద్రగుప్తుడు మరి ఇప్పుడు సముద్రగుప్తు టైంలోనే మనకు ఉన్నాడు కదా, ఆల్రెడీ అందులో మెన్షన్ చేశాడు. ఎవరా రాజు పేరు? అలహాబాద్ దక్షిణ భారతదేశంలో రాజ్యాలని ఓడిస్తాడు సార్. రాజు పేరు ఒకటి ఉంది కదమ్మా, హస్తివర్మ. అస్థివర్మ సార్. హస్తివర్మ అనుకుంటాను. ఓకే. సో గుప్తుల్లో తర్వాత చంద్రగుప్త 2 థామస్ కింగ్ అనమాట, విక్రమాదిత్య. మెహరౌలి ఐరన్ పిల్లర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సెకారి కిల్లర్ ఆఫ్ సెకాస్, రుద్రసింహాన్ని చంపాడు కాబట్టి పాహి అని ఇతని కాలంలోనే వచ్చాడు.
ఆ తర్వాత ఏమో కుమారగుప్తుడు, నలంద యూనివర్సిటీ, ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ ఏమైందమ్మా? ఎలా నాశనం అయింది? హోనుల దండయాత్ర సార్. పూనుల దండయాత్రలో కొంత నాశనం అయింది. తర్వాత హలో, సార్. ద జనరల్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. సో బెంగాల్ని కాంకర్ చేసాడు. మరి బీహార్ బెంగాల్లో కదా ఉంది నలంద యూనివర్సిటీ. ఓకే ఓకే. మహమ్మద్ ముస్లింలు. ఖిల్జీ, మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ డిస్ట్రాయిడ్ నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ అన్నమాట. సో మనకి ఇదే టైంలో ఏమంటారు దాన్ని, స్కందగుప్త లాస్ట్ గ్రేట్ రూలర్, పూనల్ ఇన్వేజన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 467 నుండి 550 కల్లా వచ్చేసరికి లేటర్ గుప్తులకు అయిపోయింది. గుప్తులు ఎండ్ అయిపోయారు. ఆ తర్వాత మనకి ఉత్తర భారతదేశంలో అక్కడ అరౌండ్ 500 ADలో మౌక్రీస్ అనేవాళ్ళు, కనౌజ్ అనేది రైజ్ అయింది, పాటలీపుత్రం పక్కకి వెళ్ళింది. ఆ కనౌజ్నేమో మౌక్రీస్ రూల్ చేశారు. సో అందులో విష్ణువర్మన్ అవసరం లేదు మనకి. మౌక్రీ కింగ్ గృహవర్మ అనేవాడు ఇంపార్టెంట్. అతను హర్షవర్ధన సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు, రాజశ్రీని. రాజేశ్వరి కాదు, రాజశ్రీ, తప్పడింది. రాజశ్రీని వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత పుష్యభూతి డైనాసిటీ రైజ్ అయింది. తానేశ్వర్ క్యాపిటల్, హర్షవర్ధన్ ద గ్రేట్ కింగ్. గృహవర్మనేమో యుద్ధంలో చనిపోతాడు. అక్కడ చనిపోయిన తర్వాత అలాగే హర్షవర్ధన్ బ్రదర్ రాజ్యవర్ధనుడు కూడా చనిపోతాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మొత్తానికి హర్షవర్ధన కింగ్ అయ్యి మొత్తానికి అందరి మీద పగ తీర్చుకుని, శశాంకుడు అదే అలా బావగారి శత్రువులు, బ్రదర్ శత్రువులు అందరి మీద పగ తీసుకుని ఇతను సెలబ్రేటెడ్ స్కాలర్ బాణభట్ట. హర్షవర్ధన వాజ్ చెక్మేటెడ్ బై వన్ సౌత్ ఇండియన్ కింగ్. ఎవరతను? రెండవ పులోమావి సార్. రెండవ పులకేశి. పులకేసి సారీ. రెండవ పులకేశి. ఈస్టర్న్ చాళుక్యుడికి తూర్పు చాళుక్యుల్ని ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది అర్థమైతే అది అర్థం అవును అవుతుంది. సార్. సో హ్యూయన్ సాంగ్ తమ్ముడికి ఎవరికో ఇస్తాడు కదా సార్ రాజ్యాన్ని. ఎవరు తమ్ముడి పేరు ఏంటి? రెండవ పులకేశి. విష్ణు కుబ్జ విష్ణువర్ధన్. మీరు మళ్ళీ హర్షవర్ధనుడికి రెండవ పులకేశికి యుద్ధం జరిగినట్టు ఐహోల్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. అందులో హర్షవర్ధన్ వాజ్ చెక్మేటెడ్ అట్ నర్మదా, అంతే. రాజ్యం కోల్పోయినట్టు చెప్పలేదు. తర్వాత దక్షిణ భారతదేశాన్ని గెలిచిన తర్వాత మార్టూర్ ఇన్స్క్రిప్షన్ అనుకుంటా, మార్టూర్ ఏదో ఉంటది కదా, అది కొంచెం విషమసిద్ధి లేదా కుబ్జ విష్ణువర్ధనుడికి రెండవ పులకేసి ఇచ్చినట్టు మనకు చెప్తుంది కదా. స్థానంలో హర్షవర్ధన్ హిమ్సెల్ఫ్ రోడ్ నాగానందము రత్నావళి ప్రియదర్శిని రాశాడు. సో ఇంకా కొద్దిగా ఇవి చోళస్ ఆఫ్ తాంజావూర్ ఒకసారి మీరు చదువుకోండి, మీకు అర్థమైపోతే నేను చూస్తాను. సో క్రోనాలజీ కొంత అర్థమైందా? బేసిక్స్ కొన్ని అంటే ఏన్షియంట్ ఇండియాలో ఎలా చూడాలనేది అర్థమైందా లేదా? మీరు ఇది PDF షేర్ చేస్తానమ్మా, చదవండి. సార్ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటో ఒకసారి గుర్తు చేయండి నాకు. రేపు క్లాస్ ఉంటుంది కదా మనకి, అందుకు శాతవాహనం ఉండిపోయింది, విశ్వాకులు ఉండిపోయింది, అన్నీ ఇప్పుడు నాకు మీకు ఉండిపోతే నాకు ఉండిపోద్దిలా ఉంది. అదొక ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా ర్యాండమ్గా అడగాలి. శతవాహనస్ అంటే మీకు ఎలాగో తెలుసు కాబట్టి బాగానే మీరు చెప్పేస్తారనుకుంటున్నాను. టకటకా చెప్పేస్తారు కదా, చెప్పేస్తారా? చెప్తాం సార్. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది కాబట్టి సార్ వేద నాగరికత డిస్టర్బ్ గా ఉంది సార్. బట్టి పట్టాలంటే గుర్తుండట్లేదు సార్. అవన్నీ ఎందుకు బట్టి పడుతున్నావు? అవి అర్థం కావట్లేదు సార్. అవన్నీ ఏ పుస్తకం చదివావు? సేనయ్యే సార్. నేను గైడ్ కాదు, టెక్స్ట్ బుక్ ఒకటి కొనమన్నాను కదా అమ్మా. సార్ టెక్స్ట్ బుక్ ఒకటి కొనాలి కదమ్మా. గైడ్తో పాటు టెక్స్ట్ బుక్ చదవండి అన్నాను కదమ్మా. అవును సార్. టెక్స్ట్ బుక్ తీసుకోవటి, క్వశ్చన్ అడిగేది కానీ లేకపోతే
ఆర్ఎస్ శర్మ ఈరోజు ఆర్ఎస్ శర్మ పుస్తకం కొనుక్కున్నాను నేను. మళ్ళీ నేను ఈరోజు వెళ్ళాను షాప్కి, మేడం నేను వెళ్ళి ఆర్ఎస్ శర్మ రామ్ శరణ్ శర్మ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే పుస్తకం కొనుక్కున్నాను. ఎంత బాగా రాస్తారు ఆయన, చాలా బాగుంటుంది ఆయన బుక్. వేదిక కేజీలో నీకేం అర్థం అవ్వలేదమ్మా సత్య? అవి వేదాలు 4 ఉపవేదాలు వాటిలో సబ్బు అవన్నీ ఉంటాయి కదా సార్, వాటి కోసం మళ్ళీ డివైడ్ చేసి ఉంటాయి. దేనికి ఏదో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్. ఓకే, వేదిక కేజీ. మిగతా వాళ్ళకి ఎలా ఉంది? అది మట్టుకు ఇది సింధు నాగరికత ఓకే సార్, ఇదే కొంచెం ఇబ్బంది అయ్యింది చదవడానికి. ఓకే, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. కంప్లీట్ అయింది సార్. అమ్మా మీకు ఎలా ఉందమ్మా? టెక్స్ట్ బుక్ చదివారా, గైడ్ చదివారా? అంటే సార్ నేను ఆనంద్ సార్ క్లాసులు. అమ్మా ఆనంద్ సార్, ఓకే, క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్, ఎస్ సార్. క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే, అది నేను డిస్కస్ చేస్తానులే అమ్మా సత్య. చాలా ఈజీ, వేదిక కేజీ చాలా ఈజీ. లాజికల్ సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మరొకసారి అందరికి శ్రీరామనవమి శుభాభినందనలు. ఓకే సార్, ఓకేనమ్మా, గుడ్ నైట్. సేమ్ థింగ్. గుడ్ నైట్ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ డే.